అందరికీ నమస్కారం అండి. మాస్టర్ గారి పుస్తకాల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అంటే అన్నీ ఇంపార్టెంటే. అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మిగతావి కాదని అనుకోమాకండి. నేను కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క పుస్తకంలో ఒక డైమెన్షన్ ఉంటుంది. ఈకే గారిని అర్థం చేసుకోవడానికి ఆ పుస్తకాలు చదువుకుంటే ఆయన డైమెన్షన్ అర్థమవుతుంది. ఒక రహస్యం ఉంది ఇక్కడ. ఆయన డైమెన్షన్ అర్థం చేసుకోవాలంటే ఆయన భగవద్గీత గురించి మాట్లాడుతున్నారా? పతంజలి గురించి మాట్లాడుతున్నారా? సుపనిషత్తు గురించి మాట్లాడుతున్నారా? అని ముందు అర్థం చేసుకొని దాని పైన వివేకానందుల వారో లేకపోతే ప్రాచీనమైనటువంటి వ్యాఖ్యానాలు లేతే చిన్మయానంద వారు ఉంటారు. ఇందులో చాలా మంది అవే గ్రంథాలకి చాలా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. డైరెక్ట్‌గా మనం మాస్టర్ గారి పుస్తకాలు చదువుకొని చాలా అద్భుతంగా ఉంది అనుకోవడం ఒకటి. దీనిపైన మిగతా వాళ్ళు రాసిన వ్యాఖ్యానాలు చదువుకుంటున్నప్పుడు, అప్పుడు మాస్టర్ గారి వ్యాఖ్యానం మీకు అర్థమయ్యే విధానం వేరుగా అప్పుడు తెలుస్తుంది మాస్టర్ గారు అంటే ఏంటో మీకు. చాలా గ్రేట్ పర్సన్ అయిన అద్భుతమైన వ్యాఖ్యానం చేశారని అనుకున్న పుస్తకాన్ని తీసుకొని చదువుకొని అదే గ్రంథానికి మాస్టర్ గారి తాలూకు వ్యాఖ్యానం చదువుకుంటే, అప్పుడు తెలుస్తుంది మాస్టర్ గారు అంటే అంటే ఏంటో మీకు తెలుస్తుంది. అంతవరకు గొప్పగా చెప్పారు మాస్టర్ గారు అని మాత్రమే మీకు తెలుస్తుంది. నేను నా అనుభవంతో చెప్తున్నా. సడెన్‌గా ఒకసారి మా అమ్మాయి నాకు ఫోన్ చేసి, "మీరు చాలా మాటలు చెప్పారు. మాస్టర్ గారి తాలూకు ఇంగ్లీష్ చాలా బాగుంటుంది అని మీరు చాలా మాటలు చెప్పారు. ఇంగ్లీష్‌లో చాలా బాగుంటుంది కదా! మాస్టర్ గారు అని అనుకుంటున్నాను నేను. ఈ మధ్య జ్వాల్కుల్ గారి టీచింగ్స్ మీరు గ్రూప్స్‌లో పెడుతున్నారు కదా! అప్పుడు జ్వాల్కుల్ గారి టీచింగ్స్ నేను చదువుకుంటున్నప్పుడు" అప్పుడు నాకర్థమైంది మాస్టర్ ఇంగ్లీష్ అంటే ఏంటో అని చెప్పింది. అంతవరకు మాస్టర్ ఇంగ్లీష్ చాలా బావుందని అనుకుంటున్నాను. అందరని నేను అనుకుంటున్నాను. కానీ జాల్‌కోల్ గారి బుక్స్, ఆలిస్ సేబేలి బుక్స్ చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీరిచ్చేటటువంటి గ్రూప్స్‌లో అప్పుడు అర్థమైంది నాకు మాస్టర్ ఇంగ్లీష్ ఎంత బావుంటుందో. ప్రతి బుక్కు మాస్టర్ గారిది అట్లాగే ఉంటుంది. జగద్గురు పీఠంలో మాస్టర్ ఈకే గారి తాలూకు జ్ఞానం 84లో ఆయన శరీరం వదిలిపెట్టారు. ప్రత్యక్షంగా ఆయన లెక్చర్‌లు వినేటటువంటి అవకాశం ఇక్కడున్న చాలా మందికి 90%కి ఉండి ఉండకపోవచ్చును. దట్స్ నంబర్ 1. నంబర్ 2 ఆయన లెక్చర్‌లు ఆడియోలో కొన్ని వేల లెక్చర్‌లున్నాయి. మీరు వింటూ ఉంటారు. వింటూ ఉంటే మధ్యలో ఏం చేస్తారు? కాసేపు కాఫీ తాగుతారు. కాసేపు కార్ డ్రైవ్ చేసుకుంటారు. కాసేపు పక్కోళ్ళతో మాట్లాడుతుంటారు. అంతా అయిపోయిన తర్వాత అద్భుతంగా ఉంది మాస్టర్ గారి లెక్చర్ అంటారు గానీ, ఓ అరగంట సేపు అలాగ తదేకంగా, దీక్షగా కూర్చొని ఎవరు వింటారు? ఎంతమంది వింటారు? సిలబస్ పూర్తయిందనుకోవడం తప్పిస్తే ఎంతమంది వింటారనేది పాయింట్. మూడవది 76 ముందు వరకు మాస్టర్ గారి లెక్చర్‌ల డైమెన్షన్ వేరు. 76 తర్వాత మాస్టర్ గారు పతంజలిలోకి మొత్తం యోగ సూత్రాల్లోకి, వాటిల్లోకి వచ్చి భాగవత రచన ప్రారంభించిన తర్వాత మాస్టర్ ఈకే గారు ఒక డైమెన్షన్ అంతా ఆయన కట్ చేసి పెట్టేసారు. ఆ నెక్స్ట్ డైమెన్షన్‌లోకి భాగవతంలోకి వెళ్ళిపోయారు మాస్టర్ గారు. ఆ ముందు లెక్చర్‌లు రికార్డ్ అయ్యి లేవు. ఇప్పుడు మొదటి టేప్ రికార్డర్‌లు లేవు, డబ్బులు లేవు, క్యాసెట్‌లు లేవు. ఏం చేసేవాళ్ళమి? పగలు ఒక టేప్ రికార్డర్‌లో రికార్డ్ చేస్తే, రాత్రి నేను నైట్ కాలేజీ నుంచి వచ్చి పరిగణలో కూర్చొని ఆ 1 ½ అవర్ రికార్డ్‌ని ఏదైతే మేము నోట్స్ తీసుకున్నామో యాజ్ అవే మా దగ్గర ఉన్నటువంటివి మేము ఇప్పుడు పుస్తకాల్లో పట్టుకొస్తున్నాం. తెలుగు పుస్తకాల్లో చెప్తున్నాను మీకు. లేనియి పోయినియి. ఆ రోజుల్లో మాతో పాటుగా వచ్చి ప్రతిరోజు మాస్టర్ గారి నోట్స్‌లు రాసుకున్నటువంటి ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరు పెద్దవాళ్ళే జగద్గురుపీఠంలో చాలా పెద్దవాళ్ళే. వాళ్ళందులో ఒక అక్షరం కూడా పైకి పట్టరాలేదు. కొంతమంది మాస్టర్ గారి నోట్స్‌లు తీసుకొని వాళ్ళు పుస్తకాలు తయారు చేసుకున్నారు. మాస్టర్ గారు రిఫరెన్స్ ఇచ్చారు తప్ప జరగలేదు. మిగతా నోట్స్ అన్నీ పోయినాయి మొత్తం. రామాయణం, భారతం, భాగవతం, థియాసఫీ ఎన్ని చెప్పాలి నేను మీకు లలిత సహస్రనామం ఎన్ని చెప్పాలి నేను అన్నీ మొత్తం వాళ్ళు రాసి పెట్టుకున్నారు. వాళ్ళతో పాటు పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళ శరీరాలతో ఇప్పుడు లేరు. రావు ఎప్పటికి. నేను అప్పుడు ఆ వయసులో ఏ పుస్తకాలైతే నేను రాసుకుని నోట్స్‌లు తయారు చేశానో అవే మనం తెలుగు పుస్తకాలు ఒకటి పట్టుకొస్తున్నాము. సో, అలా అట్టు పెట్టండి. అట్లాంటి ఒక 1974లో మాస్టర్ గారు పురుషోక్తం మీద అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చారు. ఇచ్చినట్టుగా చాలా మందికి తెలీదసలు. అది అక్కడున్న బ్యూటీ. అప్పుడు మేము తయారు చేసుకున్నటువంటి ఆహ్, ప్రకాష్ మీ అన్నయ్య గారి అబ్బాయా? ప్రకాష్.
ప్రకాష్ అని ఒక అబ్బాయి మా ఏజ్ గ్రూప్ ఆయన ఉండేవాడు. అప్పుడు లేరు పాపం ఆయన. లేరు. పెదనాన్నగారి అబ్బాయి. ప్రకాషు కొన్ని, నేను కొన్ని ఈ క్యాసెట్లు తీసుకొని ఆ రోజుల్లో నోట్స్‌లు రాసుకున్నాం. పురుషోత్తం. మా సీకే గారి తాలూకు ఒక విరాట్ రూపాన్ని జ్ఞానంలో చూడాలంటే ఈ పుస్తకం చదువుకోవాలి. కరోనా నా అదృష్టం ప్రకారంగా నాకు రాలేదు గానీ, ఆ కరోనా టైంలో నాకు టైం దొరికింది. 1 ఇయర్ వైజాగ్‌లో కూర్చొని ఈ పుస్తకం దాదాపు 600, 700, 800 పేజీలు బుక్ అవుతుందిది. అప్పట్లో మ్యాథ్స్ గారు చాలా హార్ష్. ఆయన తిడ్డం మొదలుపెడితే వీడు వాడు లేదు. ప్రైమ్ మినిస్టర్ లేదు, చీఫ్ మినిస్టర్ లేదు, హోమ్ మినిస్టర్ లేదు, స్వామీజీలు లేరు, డాక్టర్లు లేరు. ఎవ్వడూ లేదు. ఆయన మొదలుపెడితే అసలు ఎంత హార్ష్ అంటే అంత హార్ష్. అవన్నీ మనం ప్రింట్ చేస్తే జైల్‌లో పెడతారు తీసుకెళ్ళి నన్ను. నేను చైర్మన్ ఆఫ్ ది కులపతి బుక్ ట్రస్ట్ కదా! నన్ను జైల్‌లో పెడతారు. సో, అవన్నీ తీసి, తీసి, తీసి అవన్నీ ఎడిట్ చేసుకుంటూ వచ్చి దీన్ని ఒక 600 పేజీలనుకుంటా ఈ పుస్తకం ఇదంతా. కాదు. 400 పేజీలు పట్టడానికి నాకు రాంప్రసాద్ గారికి మీరు నమ్మరు. వి టుక్ 2 ఇయర్స్ టైమ్ టు ఎడిట్ ద బుక్ టు బ్రింగ్ ఇన్ దిస్ ఫ్యాషన్. 'సంకలనము బై సిహెచ్ఎస్ఎన్ రాజు' ఆయనకి దీంట్లో ఎక్కడ ఉండదు. అక్కర్లేదు. దిస్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ది మాస్టర్. ఇది చేసిన తర్వాత మరి అప్పుడు కరోనా టైంలో ఉన్నాం గదా! ఇది రాధామాధవలో రిలీజ్ చేసాం. మీలో చాలా మందికి తెలిసుండకపోవచ్చు. మాస్టర్ గారు ఈకే గారి తాలూకు విరాట్ రూపాన్ని జ్ఞాన అవతారం ఎందుకంటాం ఆయన్ని తెలుసుకోవాలంటే, ఈ పురుషోక్తం వ్యాఖ్యానాన్ని చదువుకుంటే ఆయన డైమెన్షన్స్ తెలుస్తాయి. దీని తర్వాత ఇప్పుడే సత్యదేవ్ గారు చెప్పారు సుపరిసూక్తం. ఇట్స్ ఎ జెమ్ ఆఫ్ ఎ బుక్ ఇది. ఆయన చాలా కష్టమైన శ్లోకం తీసుకున్నారు. అందులో చాలా మందికి అర్థమై ఉంటదని నేను అనుకోను. చాలా ఆయన తీసుకున్న ఆ శ్లోకం చాలా కష్టమైంది. ఇందులో రహస్యం ఏంటో తెలుసా? మాస్టర్ గారి టీచింగ్స్‌లో అండర్‌లయింగ్‌గా తన అప్లికేషన్ ఉంటుంది. దానికి ఆయన అనుగ్రహమే కావాలి. లేకపోతే అన్‌వీల్ ఎవరు చేయలేరు. నేను ఓపెన్‌గా చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి. మాస్టర్ గారు చాలా డెప్త్‌కెళ్ళి మాస్టర్ ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని చాలా డెప్త్‌కెళ్ళి సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారంటే దాని అప్లికేషను, మెడిటేషను, ప్రాక్టీస్ ఇన్ ది డే టు డే లైఫ్ ఇది పక్కనే ఉంటుంది. అది పక్కనే ఉందని ఎప్పుడు తెలుస్తుంది? మాస్టర్ గారి లెక్చర్స్‌ని చాలా తరోగా ఫాలో అవుతూ ఉంటే మన అదృష్టం బాగుండి ఆ ట్యూనింగ్ మనకొస్తే అప్లికేషన్ తెలుస్తుంది. దీంట్లో చాలా మెడిటేషన్స్ ఉంటాయి. బయటికి కనిపించవు. బయటికి కనిపించవు. సో, ఈ పుస్తకాలు డీల్ చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం బుద్ధిగా చదివి వినిపిస్తాను నేను. అర్థమైతే అర్థం చేసుకోండి అని చెప్పాలి. లేకపోతే దాని మీద చాలా వర్క్ చేయాలి. ఇది రెండో పుస్తకం అండి. దీని తర్వాత విష్ణు సూక్తం ఉంది. రుద్ర సూక్తం చాలా సూక్తాలు మాస్టర్ గారు రాశారు. కానీ అసలు మొత్తం జగద్గురుపీఠం తాలూకు చరిత్రలో మాస్టర్ గారి రచనల్లో చాలా హైయెస్ట్ విజ్డమ్ అంటే పురుషోక్తం. పెట్టానక్కడ. నెక్స్ట్ సుబ్రహ్మణ్య సూక్తం. దీన్ని మాస్టర్ గారు ఏం చేస్తారు? దీన్ని తీసుకొని ఇదని చెప్పకుండా భాగవతంలో రాస్తారు. పతంజలిలో ఆయన రాస్తారు. ఎక్కడెక్కడ రాస్తారు. అవన్నీ లింకప్ అయినప్పుడే మనలో ఒక విజ్డమ్ వస్తుంది. మనం చదువుకోవాలి కదా పుస్తకాలు. సరే వినొచ్చు మాస్టర్ గారు డైరెక్ట్‌గా చాలా లెక్చర్స్ ఈ లెక్చర్స్ ఏమి రికార్డ్ చేసి లేవు. దీన్ని అస్య వామస్య రుక్కులు అంటారు దీన్ని. శనివారం పూట మాస్టర్ గారు రామాలయంలో అస్య వామస్య రుక్కుల తాలూకు వ్యాఖ్యానాన్ని మాకు చెప్పారు. మేము బాగా చిన్నవాళ్ళం అప్పుడు. చాలా చిన్నవాళ్ళం. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా రాధామాధవంలో ఆన్‌లైన్ గ్రూప్ పూజలో రిలీజ్ చేసాం. ఈ బుక్ గురించి ఒకసారి చెప్తాను. ఎవరన్నా చాలా మంది చెప్పాను. అది చెప్తాను. ఫ్యూచర్ అస్ట్రాలజీ అంటే మన గ్రూప్‌లో చాలా మందికి చాలా గ్లామరు. అర్థమైందా? అర్థం కాలేదా? తర్వాత విషయం అది. స్పిరిచ్యువల్ అస్ట్రాలజీ అంటే పెద్ద యూరోప్‌లోని పెద్ద గ్లామర్. ఇండియాలో తక్కువ గ్లామర్. యూరోప్‌లో చాలా పెద్ద గ్లామర్ స్పిరిచ్యువల్ అస్ట్రాలజీ అంటే. సో, దాన్ని స్పిరిచ్యువల్ అస్ట్రాలజీ టు అండర్‌స్టాండ్ స్పిరిచ్యువల్ అస్ట్రాలజీ యూ హావ్ టు రీడ్ సో మెనీ బుక్స్ మెన్షన్డ్ బై ది మాస్టర్ ఇన్ స్పిరిచ్యువల్ అస్ట్రాలజీ. ఆ పుస్తకాలు చదువుకోవడానికి మనకి ఎలాగో కుదరదు. ఆ పుస్తకాలు చదువుకోవాలంటే మరికొన్ని పుస్తకాలు చదువుకోవాలి.
అయినా ఈకే గారు ఏం చెప్తారు? ఎవ్వరైనా స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకం చదువుకోవచ్చు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా అర్థమవుతుంది వాళ్ళకి. అర్థం కాకుండా పోదు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా అర్థమవచ్చుమా అని చెప్పారు. మాస్టర్ గారి తాలూకు లవ్ ఎలా ఉంటదంటే, ఆయన చెప్పేసి వదిలేస్తే ఈకే గారు ఎందుకవుతారు? 81, 82, 83 981, 82, 83లో 3 ఇయర్స్ హి హస్ గివెన్ లెక్చర్స్ ఆన్ స్పిరిచువల్ అస్ట్రాలజీ నాట్ ఆన్ హిస్ బుక్ ఇన్ ఎ సెపరేట్ మేనర్ ఫర్ 3 కంప్లీట్ ఇయర్స్. 3 ఇయర్స్ మాస్టర్ శరీరంలో వదిలిపెట్టబోయే ముందు ఇచ్చిన లెక్చర్‌లన్నీ చాలా గొప్పగా ఉంటాయి. 84లో శరీరం వదిలిపెట్టారు మాస్టర్ గారు. 81, 82, 83 ద లెక్చర్స్ గివెన్ బై మాస్టర్ ఈకే ఇన్ ది ఇయర్స్ 81, 82, 83 దే ఆర్ ఆల్ ది హైలీ అడ్వాన్స్డ్ లెక్చర్స్. ఆయనకి తెలుసో తెలీదో మాకు తెలీదు. ఆయన శరీరం వదిలిపెట్టబోతున్నాను వేరే విషయం. అప్పుడు ఏం చేశారంటే మాస్టర్ గారు ఇది ఇచ్చారు. మీరు నమ్మరు, ఆయన 3 ఇయర్స్ ఇచ్చిన లెక్చర్‌లు ఆయనది ఒక ప్రవాహం మాస్టర్ గారిది. ఇట్లా, అట్లా, అట్లా, అట్లా ఆయన స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి అమెరికా, అమెరికా నుంచి మూన్‌కి, మూన్ నుంచి సన్‌కి, సన్ నుంచేమో సిరియస్‌కి అలా వెళ్ళిపోతుంటారాయన. అన్ని లెక్చర్స్, ఆడియో లెక్చర్స్ ఇచ్చిన తర్వాత దాన్ని బుక్ ఫార్మ్‌లో మార్చాలంటే అది అసలు పేక పట్టుకుంటుంది. చాలా కష్టం అది. దట్ టూ అన్ అస్ట్రాలజీ. ఇదే ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ కాదిది. మీరు నమ్మరు, ఈ అస్ట్రాలజీ బుక్ ఏదైతే ఉన్నదో, ఈ అస్ట్రాలజీ బుక్ మీరు నమ్మరండి. దీన్ని ఒక బుక్ ఫార్మ్‌లోకి మార్చడానికి మాకు 8 మంత్స్ పట్టిందండి. ఆయన 3 ఇయర్స్ ఇచ్చిన లెక్చర్స్‌ని తీసి వింటూ ఈ బుక్ ఫార్మ్‌లో మార్చడానికి నాకు పర్సనల్‌గా 8 మంత్స్ పట్టింది. ఎందుకు 8 మంత్స్ పట్టింది? ఆయన ఇచ్చిన లెక్చర్స్ అన్నీ వింటూ అందులో డిస్కనెక్టెడ్ అన్ని చూసుకుంటూ వాటిని కనెక్ట్ చేసుకుంటూ పక్కన ఉన్నవి తీసి పెట్టడానికి 8 మంత్స్ పట్టింది. ఇలాంటిది ఇంకో బుక్ ఉంటుంది దీంట్లో. ఆ బుక్ యాక్చువల్లీ ప్రింట్ చేయలేదు. ఇండియన్ అస్ట్రాలజీ ఉంటుంది ఆ బుక్. ఇంకో బుక్ వస్తుంది దాంట్లో. అది ప్రింట్ చేయలేదు. ఈ అస్ట్రాలజీ అనే పేరున్నందువల్ల చాలా మంది కొనుక్కోవట్లేదు. ఎందుకంటే అస్ట్రాలజీ కదా! ఇది మనకు అర్థం కాదేమో అని. కానీ ఇఫ్ ఎనీబడీ రీడ్స్ దిస్ అస్ట్రాలజీ బుక్, దిస్ ఈస్ ద గైడ్ టు ద ఒరిజినల్ స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్. ఈ బుక్ చదువుకోకుండా స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ అర్థం కాదు. అర్థమైనా మీకు సాధనలోకి రాదు. ఇఫ్ యూ కెనాట్ రీడ్ దిస్ బుక్, యూ కెనాట్ బ్రింగ్ ది టీచింగ్స్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ ఇంటూ ప్రాక్టీస్ అన్లెస్ యూ రీడ్ దిస్ బుక్. దీంట్లో అసలు ఏముంటాయండి అసలు? సృష్టి వ్యూహాలంటే ఏంటి? సౌర మండలాలంటే ఏంటి? లా ఆఫ్ కర్మ అంటే ఏంటి? జీవితం అంటే ఏంటి? మానవ జీవితం అంటే ఏంటి? సృష్టి ఎలా దిగొస్తుంది? ఎట్లా విస్తరిస్తుంది? మన జీవితం ఎట్లా ముందుకు వెళ్తుంది? ఎవల్యూషన్ అంటే ఏంటి? దాంట్లో మనం ఏ స్టేజ్‌లో ఉంటాం? ఏ స్టెప్‌లో ఉంటాం? ఇదంతా మొత్తం అంటే మొత్తం మాస్టర్ మొత్తం అంతా ఏదో ఇడ్లీ పిండి రుబ్బినట్టుగా ఈ వెజిటబుల్ అంతా మొత్తం రుబ్బేసేసి దీంట్లో పెట్టేసారండి. నేనేం చేశాను? ఈ యూరోప్‌లో చాలా మంది స్పిరిచువల్ అస్ట్రాలజీ అంటున్నారు. ఇండియాలో స్పిరిచువల్ అస్ట్రాలజీ అంటున్నారు. నిజంగా ఇఫ్ ఎనీబడీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పిరిచువల్ అస్ట్రాలజీ, I wanted to make them understand in a systematic way. They should learn first the basics of spiritual astrology. I run the classes with 100 lessons, something like that. First level. Second level, I took up this book, a textbook. Second level. So I run the 2 groups, one in Telugu and one in English. తెలుగులో ఒక గ్రూప్ నేను పెట్టాను. ఇంగ్లీష్‌లో ఒక గ్రూప్ పెట్టాను. అంతా ఇప్పుడు ఇంగ్లీష్‌లో నేను చెప్పకూడదు. ఇప్పుడు చెప్పబోయే వాడు ఇంగ్లీష్‌లో చెప్పను నేను. పొరపాటున చెప్పేస్తే వాళ్ళు చేయొద్దండి. చెప్పకూడదది. చాలా మందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది వాళ్ళకి. నేను ఒక అపోహలో ఉన్నాను. అపోహ ఏంటంటే, ఈ అస్ట్రాలజీ సైన్స్ ఏదైతే ఉందో, మనకన్నా యూరోప్ వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది అనేటటువంటి ఒక అపోహలో నేనున్నాను. అది అపోహ అని తెలిసేటప్పుడు నాకు చాలా టైం పట్టింది. నా టైం చాలా వేస్ట్ అయింది. నాది అపోహ అని తెలిసేటప్పటికి. సెకండ్ లెవెల్ ఆ బ్యాచ్ గురించే నేను ఇంగ్లీష్‌లో ఒక గ్రూప్ తయారు చేశాను నేను. సెకండ్ లెవెల్‌కొచ్చేటప్పటికి ఒక 20, 30 లెసన్స్, 40 లెసన్స్ అయిపోయినాయి. వాళ్ళు చేతులెత్తేసారు. అర్థమైపోతుంది వాళ్ళు చదవట్లేదని. అర్థం కావడానికి ఎంతసేపు పడుతుంది? ఇంత ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న తర్వాత ఒకసారి వాడి పేరు తెలుసుకుంటే వాడు చదువుతున్నాడా? చదవట్లేదా? వాడు మెడిటేషన్ చేస్తున్నాడా? చేయట్లేదా? వాడు ప్రేయర్ చేస్తాడా? వాడు ప్రేయర్ వాడి బుర్రలో ఏముంత పని చేస్తుందో అర్థం అర్థం కావడానికి ఎంతసేపు పడుతుంది? ఒక స్ప్లిట్ సెకండ్ పడుతుంది. ఎందుకు నేను ఆఫ్ చేశానో తెలుసా అది? ఒకాయన ఒక డిస్కషన్‌లో ఒక హ్యూమన్ బీయింగ్ ఏ లెవెల్‌లో ఉన్నాడు స్పిరిచ్యువల్ లెవెల్‌లో.
దానికోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇది తయారు చేద్దామని. ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ అపోజిట్ టు ద స్పిరిచువలిస్ట్. ద బేసిక్ థింగ్ ఈస్ అగైన్స్ట్ ద స్పిరిచువలిస్ట్. ఇండివిడ్యువల్ పర్సనాలిటీస్ లెవెల్ దాటిపోయిన తర్వాత ఆ దాటే లెవెల్‌లో మనకెవరు కనిపించరు. సోల్ లెవెల్‌లో మనకెవరు కనిపిస్తారు? ఆ లెవెల్‌కెళ్ళాక వాడికి అస్ట్రాలజీనే పని చేయదు. వాడికి ప్రిడిక్షన్సే పని చేయవు. గ్రహాలు వాటికి ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ. ద ప్లానెట్స్ విల్ గివ్ ప్లానెట్స్ ఎయిదర్ దే విల్ బి యువర్ గైడ్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, నాట్ యువర్ ఎనిమీస్. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ. మనలో ఉండే ప్రజ్ఞలు బయటకొస్తే అలా అవుతుంది మీకు. ఆ తర్వాత భయపడరు మీరు. కష్టం వచ్చినా భయపడరు, సుఖం వచ్చినా సంతోషించరు. దే ఆర్ ట్రూ థింగ్స్. యూ విల్ నాట్ బి సో హ్యాపీ వెన్ యూ ఆర్ బ్లెస్డ్ బై సంథింగ్. అట్ సేమ్ టైమ్ యూ ఆర్ నాట్ unhappy when something is going against you. You take both in the same line when you understand spiritual astrology. That is the concept of spiritual astrology. ఆ గ్రూప్ ఆపేశాను నేను. మన వాళ్ళు చాలా బెటర్ అనిపించింది. సో సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్‌లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ గారి స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకంలో ఎంటర్ అవబోతున్నాం. ఏం చెప్తున్నాను మీకంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. Every book is important, but who are interested in the creation, the phenomenon, and the principles and the patterns, the solar systems, or anything, or about your own life, your sadhana, to understand the 7 planes or 12 planes, whatever it may be. This is the only book of the master. Okay. ఇది కూడా మనం రిలీజ్డ్ ఇన్ రాధామాధవం when we are in the corona period. That's why I'm introducing you about this book. It's okay. సో అయిపోయిందండి. ఓకే. హీలింగ్ అండ్ హెల్త్. ఇది రాజమండ్రిలో లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసాం మేము. ఇది హీలింగ్ అండ్ హెల్త్ హోమియో సెమినార్‌లో రిలీజ్ చేసాము. ఒక డిఫరెంట్ అప్రోచ్ క్రియేట్ చేసాం. ఈ హోమియో సెమినార్‌లో ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ అయింది రాజమండ్రిలో. వాళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలీదు. అక్కడ సెమినార్‌కి వచ్చినటువంటి వాళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలీదు. మాస్టర్ గారి తాలూకు ఒక ఆరా ఆ 2 రోజులు నడిపించింది వాళ్ళందరిని. అది ఇప్పుడు ఆ గ్రూప్స్ ఒకసారి వాళ్ళు రీవెరిఫై చేసుకుంటే, ఆ తర్వాత ఆ గ్రూప్స్ ఎంతలా పెరిగినాయో, ఎంతమంది ఆ లెక్చర్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారో, ఎంతమంది డాక్టర్‌లయిపోతున్నారో, వాళ్ళకి కూడా అర్థమైందో లేదో అదే మంత్రజాలం అంటే. అక్కడ ఈ బుక్ నేను ఒక 1 మంత్‌లో ఈ బుక్ రాత్రులు పగలంటే 22 గంటల్లో out of 20 hours I worked for 19, 20 hours a day to complete this book, to print this book, to release it in the Homeo seminar. ఇది హెల్త్ అండ్ హీలింగ్ అనేటటువంటిది మాస్టర్. ఆల్ ది లెక్చర్స్ ఆఫ్ ది మాస్టర్ ఆన్ హెల్త్ అండ్ హీలింగ్. ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు ది పీపుల్ హూ వాంటెడ్ టు డెవలప్ దేర్ హెల్త్ బోత్ స్పిరిచువల్లీ అండ్ మెంటల్లీ అండ్ ఇన్ ద ప్రాణిక్ లెవెల్స్. సో ఇవన్నీ దీస్ ఆర్ ద బుక్స్ రిలీజ్ నాట్ ఇన్ ది గురు పూజాస్, సమ్‌వేర్ ఎల్స్. దట్ వై ఐ యామ్ ఇంట్రడ్యూసింగ్ టు యూ. సో ఇంకొక బుక్ చెప్పి నేను నా బుక్‌లోకి వెళ్తా. ఇది చెప్పేది నేను మాస్టర్ కేపీ గారు నేను ఉన్నప్పుడే రిలీజ్ చేశాము ఈ పుస్తకాన్ని, యోగ ప్రస్థానం అని. యోగ ప్రస్థానం బుక్ ఏంటంటే ఇది కంపైల్ చేసాము. ఇది నాకు ప్రాణం ఇదంటే ఈ పుస్తకం అంటే. ఇది ఇంగ్లీష్‌లో వచ్చిన తర్వాత మన ఫ్రెంచ్‌లోకో లేకపోతే జర్మన్‌లోకో మార్చాలి దీన్ని. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పతంజలి 4 వాల్యూమ్స్ 2000 పేజీల పైన. శంకరారం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 660 పేజెస్. మంత్రగీత 250 పేజెస్. ఎంత అయింది మొత్తం 3000 పేజీల దాకా అయిందా? ఆ 3000 పేజీల్లో నుంచి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఎసెన్స్ ఆఫ్ యోగా ఏదైతే ఉన్నదో, దాన్ని నేను 1 ఇయర్ ఎయిర్‌పోర్ట్స్‌లోను, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోను, ఫ్లైట్స్‌లోను, ట్రైన్స్‌లోను కూర్చుని ఎక్కడ పడితే అక్కడ అలా ఆ పుస్తకాల దగ్గర పెట్టుకొని అండర్‌లైన్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు కట్ చేసి పెట్టి, మళ్ళా ముందు పెట్టి, వెనక్కి పెట్టి, ముందు పెట్టి, ఇది కంపైలేషన్ లాగా మీకు అనిపించదు నేను చెప్తే తప్ప. ఆ పుస్తకాల్లో ఉండేటటువంటి మాస్టర్ గారు యోగం మీద ఏ ఎసెన్స్ చెప్పారో అదంతా పట్టుకొచ్చి పెట్టా. కనీసం చదువుకోండి. తర్వాత పతంజలి, తర్వాత శంకరరామ, తర్వాత మంత్రగీత చూద్దాం. ముందు చదువుకోండి. తర్వాత వాటిలోకి వెళ్దురు గాని అయిపోయింది. సో, నేను చేద్దాం అనుకున్న పుస్తకాలు పరిచయం చేశాను. శ్రీ సూక్తం, పురుష సూక్తం చదువుకోండి. మాస్టర్ గారి తాలూకు విశ్వరూపం కనిపిస్తుంది. సుబ్బన్న సూక్తం చదువుకోండి. మాస్టర్ గారి తాలూకు విశ్వరూపం మీకు కనిపిస్తుంది. వీటిలో ఉండే బ్యూటీ ఏంటో తెలుసా? 2 రకాల రచయితలుంటారు. వీళ్ళు రచయితలుగా మనం తీసుకుంటే. కొంతమంది పుస్తకాలు చదువుకుంటే ఇంటలెక్చువల్‌గా మీరు గ్రో అవుతారు. దేర్ ఆర్ two types of writers, including the great people. If you read some books, you will get lot of information about that book. That's it. It is just an intellectual information.
We feel like we learn a lot of things and a lot of wisdom and a lot of science. We feel like that, but it stay only on the intellectual plane. Some books are there. They will take you into their heart. ఆ పుస్తకం ఆధర్ దేనికోసం రాసారో ఆ పుస్తకానికి ఒక ఆత్మ ఉంటుంది. ఒక హృదయం ఉంటుంది. ఆధర్‌కి ఒక హృదయం ఉన్నట్టే ఆ ప్రతి పుస్తకానికి ఒక ఆత్మ ఉంటుంది. దట్ ఈస్ సెంటర్ ఆఫ్ ద బుక్. ద న్యూక్లియస్ ఆఫ్ ద బుక్. హార్ట్ ఆఫ్ ద బుక్. It will take you inside, not outside. Outside is intellectualism. Inside means you will become one with that, or that will become one with you. Those are the teachings of Master E.K. It's like a butter. సో అది పెట్టాం దీంట్లో. సో చదువుకోండి. ఇప్పుడు నాదేదైనా బుక్ ఓకే. ఇప్పుడు ఒక బుక్ నాది యాక్చువల్‌గా ఈ బుక్ జోషి గారు, రామప్రసాద్ జోషి గారు బెంగుళూరులో రిలీజ్ చేశారు. నాకు సర్ప్రైజ్ ఇద్దామని ఆయన రాలేదు. వేరే అర్జెంట్ పనిలో ఉండిపోయారు. ఆయనొస్తే నేను పక్క సీట్‌లో కూర్చొని ఆయన మాట్లాడమందాం అనుకున్నా. ఆయనకి కూడా చెప్పకుండా. ఎందుకంటే రిలీజ్ చేశారు మొన్న బెంగుళూరులో ఈ పుస్తకాన్ని. నేను ఒక 20 మినిట్స్ టైం ఆయనకిచ్చి మీరు మాట్లాడండి సార్ ఈ పుస్తకమే అందాం అనుకున్నాను. ఆయన రాలేదు కాబట్టి. సో ఇదొక అంటే నేను అన్ని ఏళ్ళ స్పెషల్ అంటాను. నిజంగా స్పెషల్ బుక్ ఇది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ స్పిరిచువల్ బుక్. ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్. You you can find hundreds and thousands of book on personality development. You can find thousands of book on spiritual development, but you cannot find a book on spiritual personality development. That is this book. నిజంగా జీవితంలో ఎవరైనా ఈ జీవితాన్ని నేను సాధనగా పెట్టుకుంటాను. ఇన్ని పుస్తకాలు నేను చదవలేను. నేను నా జీవితాన్ని నేను సాధనగా పెట్టుకుంటాను. ఐ నీడ్ ఏ గైడ్. దిస్ ఈజ్ యువర్ గైడ్. If anybody needs a guide for you in your life to develop into the higher spiritual side of life, along with a total success in your physical life. భౌతిక జీవితంలో డే టు డే లైఫ్‌లో మనం మిస్టేక్స్ చేయకుండా, ఆలోచన విధానంలో మిస్టేక్ లేకుండా, ఏమీ లేకుండా ఉండి అట్ ది సేమ్ టైమ్ స్పిరిచువల్ లైఫ్‌లోకి స్లోగా వెళ్ళాల్సిన పుస్తకం చదువుకోవాలండి. దీంట్లో నేను హెడ్డింగ్స్ చెప్తాను, చదువుతాను. తర్వాత వినిపిస్తాను. 1:00 ఎలాగో నా ఆఫీస్ ఉంటాం కాబట్టి. హెడ్డింగ్స్ చాలా బావుంటాయి. మాస్టర్ గారు పెట్టిన హెడ్డింగ్స్ చాలా బావుంటాయి. నేను పెట్టిన హెడ్డింగ్స్ కూడా బానే ఉంటాయి. ఈ పుస్తకాల హెడ్డింగ్స్ నేనే తల పగలగొట్టుకుని హెడ్డింగ్స్ పెడుతూ ఉంటాం. ది పవర్ ఆఫ్ హాబిట్. ఈ లెక్చర్ ఒకటి చాలు మీ మొత్తం మార్చేస్తుంది యాటిట్యూడ్. నెక్స్ట్ ఎమోషన్, రీజనింగ్ అండ్ ఇంట్యూషన్. నెంబర్ 3 లెక్చర్ ది ఎనిగ్మా ఆఫ్ హ్యూమన్ నేచర్ అండ్ ఇట్స్ సొల్యూషన్. నెంబర్ 4 హెల్త్, హోప్ అండ్ పాజిటివ్ థింకింగ్. నెంబర్ 5 ఇనర్షియా, పాయిజ్ అండ్ డైనమిజం. నెంబర్ 5 ఈజ్ డెస్టినీ ఫైనల్. ఇది కదా పెద్ద క్వశ్చన్. దాని మీద పెద్ద డిబేట్స్ అవుతూ ఉంటాయి పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ మధ్య. ఈజ్ డెస్టినీ ఫైనల్. నెంబర్ 7 గాడ్, లవ్ అండ్ సాక్రిఫైస్. నెంబర్ 8 లవ్ ద ఫోర్స్ ఆఫ్ లైఫ్. మీకు విషయం చెప్తున్నానండి. ఈ పుస్తకం గాని బై మిస్టేకో బై ఛాన్సో ఏ దీపక్ చోప్రా లాంటి వాడి చేతుల్లోకో వెళ్ళితే, ఇదర్ బై ఛాన్స్ ఆర్ బై మిస్టేక్, ఈ పుస్తకంలో ఒక్కొక్క లెక్చర్ మీద ఆయన ఒక 300 పేజెస్ బుక్ రాసి నాకు తెలిసి ఒక 40-50 లక్షలు సంపాదిస్తారు. ఇట్స్ ట్రూ. ఇఫ్ దిస్ బుక్ గోస్ టు ఎనీ ప్రొఫెషనల్ రైటర్, he bring out a book, 300 pages book from each lecture. He bring out minimum 8 to 9, 10 books out of this book and earn millions and millions of dollars. That is the state of this book. ఇది చాలా ఇది ఆ సీరియస్నెస్ మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకే అక్కర్లేదు. మన పర్సనల్ డెవలప్మెంట్ లెక్చర్లు ఉంటారు కదా, వాళ్ళ చేతుల్లోకి ఈ బుక్ వెళ్తే ఈ బుక్ని వాళ్ళు చిత్రికి పట్టేసేసి మొత్తం అర్థం కాదు కదా వాళ్ళకి. మిగతా తీసుకుని అద్భుతమైన లెక్చర్లు ఇచ్చుకుంటారు. ఎవరన్నా మీలో లెక్చర్లు ఇచ్చే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పుస్తకం చదువుకోండి. మీ లెక్చర్లు ఇచ్చే విధానం మారిపోతుంది దీని తాలూకు ఆ లోతుల్లోకి వెళ్ళదలుచుకుంటే. పతంజలి అడ్వైజెస్ us firstly you should neutralize the habit by practicing a habit. Practice another habit. Repeat and practice repetition. పతంజలి చెప్పిన సూత్రాలు మాస్టర్ చెప్తున్నారు. ఏంటది?
Patanjali advises us firstly, you should neutralize the habit of practicing the habit. ఒక అలవాటు ఉంది మనకి. అలవాటు పోవాలంటే ఏం చేయాలట? ఇంకొక అలవాటుతో ఈ అలవాటుని మార్చుకోవాలి. ఈ అలవాటు పోదు. ఇంకో అలవాటు పట్టుకొచ్చి ఈ అలవాటుని మాన్పించాలట. మాస్టర్ గారు దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేవారు. దీనికి ఏం చెప్పించేవారు తెలుసా? ప్రతిరోజు వాడెవడో హోటల్‌కి కాకా బడ్డీ హోటల్‌కి వెళ్తున్నాడంట. అక్కడ పాచిపోయిన ఇడ్లీలో మరోటో ఏదో ఇడ్లీలు పెడుతున్నాడట. రోజు తినగా తినగా, తినగా తినగా వేము తీయనుండి అంటారు కదా! తినగా తినగా అదే వాడికి బాగుంది అనిపిస్తుంటే వెళ్ళిపోతుంటాడట. ఒకరోజు వాడిని "ఒరేయ్! ఇడ్లీ తినబోకురా చస్తావు" అని చెప్తే వాడు వినడట. వాడికి ఏం చేయాలట? పక్క హోటల్‌కో, మన ఇంటికో తీసుకెళ్ళి వేడి వేడిగా ఉండే ఇడ్లీలు పెట్టి అందులో కాస్త నెయ్యేసి, కాస్త కారప్పొడి ఏదో పచ్చడి వేసి తినరా అన్న తర్వాత వాడు తింటే, "అబ్బా! ఇడ్లీలు ఇంత బావుంటాయా?" అంటాడట. ఇది ఇడ్లీ అంటే అది కాదని చెప్తే అప్పుడు ఇడ్లీలు తింటుంటాడట. అట్లాగా హ్యాబిట్ పోవాలంటే అది పొమ్మంటే హ్యాబిట్ పోదు. యూ హావ్ టు ప్రాక్టీస్ అనదర్ హ్యాబిట్ టు న్యూట్రలైజ్ ద ప్రీవియస్ హ్యాబిట్. మాస్టర్ నాకు చెప్తారు. ఇక్కడి నుంచి ఆయన ఎక్కడికి తీసుకెళ్తారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా! హావ్ ఏ బెటర్ టేస్ట్ టు లివ్ ఏ బెటర్ లైఫ్. నీకొక మంచి టేస్ట్ అలవాటు చేసుకో మొట్టమొదట. ఈ మంచి టేస్ట్ అంటే ఏంటో దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అవన్నీ ఇస్తూ కూర్చుంటే అవ్వదు. సో, సింపుల్‌గా చెప్తున్నాను. హావ్ ఏ బెటర్ టేస్ట్ టు లివ్ ఏ బెటర్ లైఫ్. చూస్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ బెటర్. నీకు ఏది మంచిదో అది నువ్వు సెలెక్ట్ చేసుకో. యూ నీడ్ నాట్ అలౌ ఎనీవన్ టు అడ్వైజ్ యూ. ఎవడో వచ్చి నీకేది మంచిదో వాడు చెప్పడం కాదు. నీకేది మంచిదో, నీ టేస్ట్‌కి ఏది సూట్ అవుతుందో అది నువ్వు ముందు ఎంచుకోసమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. యూ నీడ్ నాట్ అలౌ ఎనీవన్ టు అడ్వైజ్ యూ. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ వాంట్ టు బి బెటర్. నేను ఇంతకన్నా బెటర్‌గా ఉండాలనుకుంటే ఏది నీకు మంచిదో అది సజెస్ట్ అవుతుంది. ఆ సంకల్పం ముందు మొదలవ్వాలి. నా లైఫ్ ఇంతకన్నా బెటర్‌గా ఉండాలా, నా యాటిట్యూడ్ ఇంతకన్నా బెటర్‌గా ఉండాలా, నా వాక్ ఇంతకన్నా బెటర్‌గా ఉండాలా, నా లైఫ్ ఇంతకన్నా బెటర్‌గా ఉండాలా అనేటటువంటిది ఒక సంకల్పం మనలో మొదలైతే విచ్ ఈస్ బెటర్ ఫర్ అస్ ఇట్ విల్ బి కమ్ ఫ్రమ్ ఇన్‌సైడ్. ఇట్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఔట్‌సైడ్ చెప్తున్నారు మాస్టర్ గారు. ఆఫ్టర్ దట్ యూ రిపీట్ వాట్ ఐ సే హి సేస్. దీనికండి మాస్టర్ గారు చెప్పా కదా మీకు నేను. ఒక అప్లికేషన్ ఇస్తారు మాస్టర్ గారు. హ్యాబిట్ మార్చుకోవడం ఈజీ కాదు కదా! అప్లికేషన్ ఏమి ఇస్తున్నారో చూడండి. అంటే ఆయన చిన్న పాయింట్‌ని హైయెస్ట్ స్పిరిచువల్ సైడ్‌కి ఎలా పట్టుకొస్తారంటే, దెన్ దీన్ని ప్రాక్టీస్ అబ్జర్వ్ ద మూవ్‌మెంట్ ఆఫ్ యువర్ రెస్పిరేషన్ ఫస్ట్. హ్యాబిట్‌ని మార్చి రెండో హ్యాబిట్‌లో కంటే టు ఓవర్‌కమ్ ద నెగెటివ్ హ్యాబిట్ విత్ ఎ పాజిటివ్ హ్యాబిట్, హౌ టు ప్రాక్టీస్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. ద ఫస్ట్ స్టెప్ ఈస్ అబ్జర్వ్ ద మూవ్‌మెంట్ ఆఫ్ యువర్ రెస్పిరేషన్. ఈ శ్వాసల్ని గమనించుకుంటూ కూర్చో. స్టార్ట్ విత్ దట్. రోజుకి అరగంటో, గంటో, 2 గంటలో, 3 గంటలో జన్మంతాను. అది వాళ్ళ పరిణామ క్రమంలో వాళ్ళ స్టేట్‌ని బట్టి ఉంటుంది. వాడు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారు. అబ్జర్వ్ ద మూవ్‌మెంట్స్ ఆఫ్ యువర్ రెస్పిరేషన్. దెన్ బిగిన్ టు మేక్ యువర్ రెస్పిరేషన్ యూనిఫార్మ్. అబ్జర్వేషన్ చేసిన నెక్స్ట్ స్టెప్ ఏం బిగిన్ టు మేక్ యువర్ రెస్పిరేషన్ యూనిఫార్మ్. అది ఆటోమేటిక్‌గా ఆ శ్వాసలను అబ్జర్వ్ చేస్తున్న యూనిఫార్మ్ స్టేజ్‌కి వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేయండి కాస్త. కొంతసేపు గాని శ్వాసల మీద ఇఫ్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్ యువర్ రెస్పిరేషన్, ఆటోమేటికల్లీ ద రెస్పిరేషన్ విల్ కమ్ డౌన్. చాలా స్లో డౌన్ అయిపోతుంది. చాలా స్లో డౌన్ అయిపోతుంది. దెన్ అట్టర్ యువర్ ఓన్ వాయిస్ అండ్ బిగిన్ టు లిసన్ టు ఇట్. నీ మాటలను వినడం మొదలుపెట్టమా అని చెప్తున్నారు. మన మాటలు మనం ఎక్కడ వింటాం? నేను లెక్చర్ ఇస్తున్నాను అనుకోండి. ఇది ఎవరు కూడా పర్సనల్‌గా తీసుకోపోకండి. అయినా చెప్తున్నాను నేను. చెప్పక తప్పదు. ఆ లెక్చర్ నేను మీకోసం ఇస్తానా? నా కోసం ఇస్తున్నానా? మీకోసం ఇస్తే నా యాటిట్యూడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాట్ ఐ ఫెల్ట్, వాట్ ఐ ఎక్స్‌పీరియన్స్డ్, వాట్ ఐ రియలైజ్డ్ ఇన్ మై లైఫ్. If I am feeling that and giving you the lecture, it is different from the lecture what I will give to you to impress you. That is different. You miss the sadhana. గురువులందరూ సాధన నుంచి వెనక్కెళ్ళిపోతారండి చాలామంది. ఎందుకంటే వాళ్ళు చెప్తూ అలా చెప్తూ ఉంటారు. వాళ్ళు మర్చిపోతారు సాధనలో. ఇట్స్ మోస్ట్ డేంజరస్ పార్ట్. సో ఏం చెప్తున్నారు మాస్టర్ గారు? మేకింగ్ దెన్ అటర్ యువర్ ఓన్ వాయిస్ అండ్ బిగిన్ టు లిసన్ టు ఇట్. మేకింగ్ యువర్ రెస్పిరేషన్ యూనిఫార్మ్ అండ్ అటరింగ్ ద సైక్రెడ్ వర్డ్ ఓం అండ్ లిసన్ టు ఇట్. ఇక్కడ చెప్పారండి, రహస్యం అంతా దీంట్లో ఉందండి. ఏం చెప్తున్నారు? నీ వాయిస్‌ని వినడం అంటే
ఓంకారాన్ని వింటూ ఉండి ఓంకారం వింటూ ఓంకారం చేస్తూ వింటూ ఉండమన్నారు. మనం ఓంకారం 7 సార్లు చేసినా, 10 సార్లు చేసినా ఓంకారం చేస్తూ ఉంటాం. ఎక్కడ వింటాం మనం దాన్ని? ఒకసారి ఎవరికాళ్ళు గుర్తు చేసుకోండి. ఓంకారం చేస్తూ ఉంటాం. వింటూ ఉంటామా? ఓంకారం ఎట్లా చేయాలో చెప్తారు మాస్టర్ గారు. ఓంకారం ఏ స్థాయిలో చెప్తారు మాస్టర్ గారు. పీకే గారు. ఓంకారం చేసే స్థాయి చూపిస్తారు మాస్టర్ గారు. మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఆహ్, అందరితో కలిపి చేయాలి కాబట్టి గట్టిగా అటరింగ్ ఓం వన్ ఫ్యాషన్. నంబర్ 2 ఓం. Second type of chanting Om. Oh. What type of chanting Om? Select for yourself, which is suitable to you. Om, that is not suitable to you. That is for the group prayer. When you are sitting in your house, early morning, 3 o'clock or 4 o'clock, close your eyes, take 4 or 5 breaths, make yourself so comfortable and sit. Take a deep breath. Om. Om. Adjust yourself depending upon your lung capacity and listen to the voice. If you are comfortable with that, keep that for yourself and practice the Om. Then what's explained, Master, when you are chanting the Om, and some people they chant the Om from here, చండాలం ఉంటుంది అనకూడదు అన్నమాట. ఓం ఎక్కడి నుంచి మొదలవుతుంది? అయితే నాభి స్థానంలో మొదలవుతుంది, లేకపోతే కింద నుంచి మొదలవుతుంది. ఎప్పుడు తెలుస్తుంది మీకు అది? దాంతో పాటు ట్రావెల్ చేయాలి లోపలికి. ఓంకారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దాంతో పాటు లోపలికి ట్రావెల్ చేస్తే కదా తెలిసేది ఎక్కడి నుంచి ఓం వస్తుందో. ఓం గట్టిగా అనాలి కదా! అని ఎట్లా వస్తుందది? ఇవన్నీ మాస్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆయన లెక్చర్‌లో ఉంటాయి ఇవన్నీని. నేను చెప్పిన 3 చాంటింగ్స్ మాస్టర్ నావి కావు. వాటెవర్ ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ హియర్ దే ఆర్ నాట్ ఫ్రమ్ మీ. ప్లీజ్ లిజన్ టు ఇట్. దే ఆర్ ఫ్రమ్ ది మాస్టర్ ఈకే. Exactly you listen to the lecture, sound and color of Master EK. He chanted lot of mantras. He chanted Jum, a healing mantra, how to chant the hissed syllable Jum, how to chant Om in 3 stages. And you wanted to heal somebody, how to chant Om. You wanted to create something aura here, how to chant Om. When you wanted to go inside of you, how to chant Om. Master explained everything in Europe, in your countries, in his lectures. All the audio lectures are available. You please find out, search for them. I will not tell you the name of the lecture. You listen to his lectures and find out. If you are lucky, you will get. That's it. సో అది చెప్పే ఒక లెక్చర్ కావలేదు. ఓకే. ఇక అక్కడ ఆపేస్తానండి. ఈ ప్రాక్టీస్ వాడు చెప్పి ఆపేస్తాను నేను. ఇదెప్పుడు నేనెళ్ళిన సుజలాలో నాకు మంచి గ్రూప్ ఉంటుంది. వాళ్ళకెప్పుడు చెప్తుంటాను. ఈ హోమ్ ప్రాక్టీస్ జన్మంతా చేసుకోవచ్చు. హోమ్ ఎక్కువ లాంగ్ హోమ్ డోంట్ ట్రై టు లాంగ్ ఓం. డోంట్ గో ఫర్ లాంగ్. ఇట్ ఈస్ ఇన్ ద గురు పూజాస్ ఇట్ ఈస్ ఓకే. బట్ వెన్ యూ సిట్ ఇన్ యువర్ హౌస్ జస్ట్ ఓం, ఓం, like that. Then how to go inside? I will give you system explained by Master EK with Om how to go inside and inside. Start like this at this tone. Om. Number 1. Om. Number 2. Number 3.
Number 4. Number 5. Number 6. Number 7, chant the Om with your mind, which is very, very difficult. In the beginning stages, when you try to chant Om with your mind, what you will do in general, in the beginning days, you stop your breath, then you try to observe the Om. That is not the right practice. You have to practice for months and months and months together to chant Om without the interference of the breath. It takes months and months. అట్లాగా ఈ ఓంకారాన్ని మనస్సుతో ధ్యానం చేసుకుంటూ అట్లా నిద్రలోకి వెళ్ళారనుకోండి, ఆ రోజు మీకు మీ జీవితంలో ఇట్స్ ఎ స్పెషల్ డే ఇన్ యువర్ లైఫ్. When you go to sleep while you are chanting Om mentally, and if you go to sleep in that state, it is called Yoga Nidra in a highly spiritual way. This is the highest technique of Kriya Yoga at one step, not the final step. I am explaining to you. And then that particular day is a special day in your life. అది మన జీవితంలో ఒక కొత్త రోజండి. ఇదంతా ఇలాగ మాస్టర్ గారి తాలూకా ఒక స్టేట్మెంట్‌కి ఒక 2, 3 గంటలు లెక్చర్ ఇవ్వాల్సొస్తది. ఈ ఓంకారం అనేది అందరికి ఉపయోగం కాబట్టి నేను ఒకటి ఇచ్చాను. ఇక్కడి నుంచి కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోతా. Take only 2, 3 or 4 principles and begin to put them into practice. Make it a habit and take advantage of the force of the habit and see what happens. The miracle called transformation happens. అన్ని అందరి లెక్చర్‌లో చెప్పిన అన్నీ మనం తీసుకోలేం మనం. There are a lot of people tell a lot of things in their lecture. We cannot take all of them into our practice. Take 1, 2 or 3 and put them into practice. Then you will see a transformation in you when you try to practice at least 1 or 2 or 3. Make it a habit to practice some good things taken from the books or the lectures of the great people. Don't take all of them. Try to practice 1 or 2. What is 1 or 2? Do the prayer regularly, 6 o'clock, 6 o'clock. First practice, observe your breathings. Second practice, chant the Om. Third practice, listen to the Om. Fourth practice, and try to chant the Om with the mind. Next practice, and try to go to the sleep into the next practice. If you are lucky enough, lucky is not the right word. If you are blessed enough by the master, by the time you get up from your bed, it is not a surprise thing, but it is a general thing. You listen to the Om from inside. That is the final step. That is a test for you for your practice. What is the final step? You listen to the Om from inside without your chanting. That is the final step of this practice. Try for life, 2 lives, 10 lives, 100 lives, or 1 month, or 1 day, or 1 hour. Who knows? It depends upon our sincerity of practice and the blessings of the master. Both have to go simultaneously. Both have to go simultaneously. That is the thing here. Okay. Next. ఇక అదే ఒక మాస్టర్ గారండి ఒక పద్యం చెప్పారండి. హిల్‌కాక్ అని చిన్న అమ్మాయి 16 ఇయర్స్ చిన్నప్పుడు ఏం చేయలేకపోతే పెద్దయ్యాక మా వయసొచ్చాక ఏం చేస్తారండి ఎవరైనా? చిన్నప్పుడు ఏం చేయాలి. ఈ అమ్మాయి ఇలా విల్కాక్స్ అని 16 ఇయర్ గర్ల్ ఒక పోయెమ్ రాసింది. ఆ పోయెమ్ చదివి వినిపిస్తాను. దేర్ ఈస్ ఎ పోయెమ్ బై 16 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ హిల్‌కాక్. వన్ షిప్ సైల్స్ ఈస్ట్, వన్ షిప్ సైల్స్ వెస్ట్ బై ది సెల్ఫ్ సేమ్ విండ్స్ దట్ బ్లో. ఇట్ ఈస్ నాట్ ది టైడ్ ఆర్ ది గేల్ బట్ ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ది సెయిల్. ఇది మాస్టర్ గారు ఒక పెల్మన్ కోర్స్ అని కోర్స్ మాతో చేయించారు. చాలా డిఫికల్ట్ కోర్స్ ఇది. మేమెవరు పూర్తి చేయలేము. ఎవరు దాన్ని ఇంకో ఎవరు చేయలేరు. మీరు కూడా చేయలేరు. దాంట్లో ఏం మొహమాట లేదు. మేం చేయలేదు కాబట్టి మీరు చేయలేరని నేను చెప్పట్లేదు. అది చాలా డిఫికల్ట్ కోర్స్ అది. అందులో ఈ పోయెమ్ ఇచ్చి మాస్టర్ గారు ఈ ఎక్స్‌ప్లనేషన్ మీరు రాయమని అడిగారు మమ్మల్ని. అయితే చిన్నప్పటి నుంచి రాజులంటే ఓవర్ కాన్ఫిడెన్స్ రజోగుణం ఎక్కువ ఉంటుంది కదా! ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను అద్భుతంగా రాసి ఎవ్వరు ఇంత బాగా రాసుండరు అని అనుకుని, నిజంగా అంత అద్భుతంగా రాసుంటారని అనుకో అది కూడా కరెక్టే అయ్యుండొచ్చు తెలీదు మరి నాకు. అనుకుని మాస్టర్ గారికి ఇచ్చిన తర్వాత మాస్టర్ గారు చదివి నా మొహం అలా ఉందని పక్కన పెట్టేసారు. నాకేంటి పడవ వెళ్తుంది, సముద్రంలో వెళ్తుంది, నాకో తెరచాప ఉంది.
గాలి వీస్తుంది. అది ఇలా ఎళ్తుంది, అట్లా వెళ్తుంది అంటే దానికి మరి కర్మ సిద్ధాంతానికి నాకొచ్చిన చదువుకున్న పుస్తకాలు లెడ్‌బెటరు, అనిబిసెంటు చెప్పారు కదా! స్వామీజీ అట్లా అన్ని పెట్టేసేసి దాన్ని మసాలా కూరలా చేసి ఇచ్చేసేసి నాకే ఫస్ట్ ప్రైజ్ అనుకుని పెడితే మాస్టర్ గారు తీసేసి నీ మొహంలో అందరూ పక్కన పెట్టేసారు. నేను బా రాసాను కదా! అన్నా. నీ మొహంలో రాసినలే పక్కన పెట్టేసారు. అది పక్కన పడేస్తే నాకు బాధ కాదు. ఇక రవిశర్మ గారిదో, ఎంఆర్ఎల్‌దో వాళ్ళది బావుంటుందేమో నా బాధ. ఏల ఏలం రావు గారిదో నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ లెక్చర్‌లు విని వెళ్ళిపోతుండేవాళ్ళు. ఆ స్తంభానికి ఆనుకుని నిలబడి వెళ్ళిపోతుండేవాళ్ళు. మిగతా ఐదుగురు, ఆరుగురు ఉండేవాళ్ళు. వెళ్తూ వింటూ ఉండేవాళ్ళు. వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళదెలా ఉంది, వాళ్ళదెలా ఉంది అంటే వాళ్ళది నీలాగే ఉంది. అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్. ఈ బుక్ ఎప్పుడు చేసాం ఇది? ఇప్పుడు చేస్తున్నాం కదా! మనం ఇది. ఈ బుక్ చేస్తున్నప్పుడు ఈ లెక్చర్ చూసిన తర్వాత నాకు నవ్వొచ్చింది. నా చిన్నప్పుడు అంటే 23 ఇయర్స్ ఏజ్ అప్పుడు. అంటే 50 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. సరే చాలా బావుంది కదా! అంటే ఆయన లంపకాయ కొట్టలేదు. ఇంకా నీ మొహాలు అందరూ పడేసారు. ఈవెన్ టుడే అండి ఈ పద్యాన్ని ఏంటిది వన్ షిప్ సెయిల్స్ ఈస్ట్, వన్ షిప్ సెయిల్స్ వెస్ట్, సెల్ఫ్ సేమ్ విండ్స్ దట్ బ్లో, ఇట్ ఈస్ నాట్ ద టైడ్ ఆర్ ద గేల్, బట్ ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ది సెయిల్. 16 ఇయర్స్ అమ్మాయి రాసిందండి. ఇప్పటికీ ఆ పద్యం ప్రజలని ఎన్ని పుస్తకాలు చదువుకుని మాస్టర్ గారు అక్కడ లెక్చర్‌లు ఎన్నో విని, అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఏవన్నా 10% మనం చెప్పగలమేమో నాకు తెలీదు. నాకు ఇప్పటికి అది పజిలే. అది మీకు కూడా ఆ పజిల్ వదిలేస్తున్నాను. ఆవిడ పేరు విల్కాక్స్ అని అమెరికన్ లేడీ 16 ఇయర్స్. ఆవిడ ఉందో లేదో తెలీదు నాకిప్పుడు. ఇంకోటి చదివి వినిపిస్తా. Similarly, whenever there is a purpose in our life, the required powers begin to work through us, and they are not gifts, but they are the conveniences given to us, and we are expected to make the intended use of them. అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్‌తో మనం పనిచేస్తున్నప్పుడు, ఏ ఇంటెన్షన్‌తో నువ్వు పనిచేస్తున్నావో ఆ ఇంటెన్షన్‌లో ఒక ప్యూరిటీ గాని, ఓ పర్పస్ గాని ఉన్నప్పుడు, ఆ పని పూర్తి కావడానికి ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ గాని, రిసోర్సెస్ గాని ఏం కావాలో అది నీ ఇంటెన్షన్‌ని బట్టి నీకు ఇవ్వబడుతుంది సుమా అని చెప్తున్నారు. ఇట్ ఈస్ 100% ట్రూ. లైఫ్ అంతా ఈ ప్రిన్సిపుల్‌తోనే జీవించేటటువంటి వాళ్ళు జగద్గురు పీఠంలో ఉన్నారు. ఈ స్టేట్మెంటు మీ అంతట మీకు అనుభవంలోకి రాకపోతే ఈ సీరియస్‌నెస్ అనేది మీకు తెలీదు. ఈ ఎగ్జాంపుల్ శ్రీరామచంద్రుడు. రామాయణ కాలంలో. తర్వాత అర్జునుడు. తర్వాత వివేకానందుడు. తర్వాత బ్లావట్స్‌కి. తర్వాత జ్వాల్కులు మహర్షి. తర్వాత మాస్టర్ గారు. తర్వాత కేపీ గారు. వాళ్ళని చూసి వాళ్ళు మా ఇంటికొచ్చారు. మా ఇంట్లో భోంచేశారు. నేనంటే చాలా ఇష్టం. ఈ సుత్తంతా ఎవడికి కావాలండి? ఎవడికి కావాలి ఇదంతా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏ ప్లేన్‌లో చేశారు? ఎట్లా మేనిఫెస్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్‌ని? వాళ్ళ ద్వారా ఎట్లా పనిచేస్తుంది? ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మనం ఆ స్థాయికెళ్ళడానికి అవకాశం అట్‌లీస్ట్ అండర్‌స్టాండింగ్ ఉంటే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ రాముడండి ఈ స్టేట్‌మెంట్‌కి. I repeat again for the European Brotherhood. Similarly, whenever there is a purpose in our life, there should be a purpose first. That is the one thing. The required powers begin to work through us. When there is a specific purpose to you, that should be the impersonal work, not a personal work. You should not be benefited personally by that. The humanity has to be benefited by the purpose, what has given to you, what has come to you by somewhere. Then what happens? Required powers given to work through you, through us, and they are not gifts, but they are the conveniences given to us. ఇది. When when it gave us to human birth, it intended us to live with human wisdom, and when it created us as a gifted genius, it intended us to make a use of the genius like Albert Einstein, Arnold Toynbee. అట్లాంటి గిఫ్ట్ మనకి ఇవ్వబడినప్పుడు మనం గాని ఆ గిఫ్ట్‌ని మానవ జాతి గురించో, మానవ కళ్యాణం గురించో, యజ్ఞాధ్వైన కర్మ గురించో ఉపయోగించే సంకల్పం, ఆ మంచితనం, ఆ నిస్సంగత్వం అనేటటువంటిది, ఆ యూనివర్సల్ ఔట్‌లుక్ అనేది మనకున్నట్లయితే, వాడు ఐన్‌స్టీన్ అవుతాడు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు.
మనకెంతసేపు మన పుస్తకాలు, మన గోల. ఎవరో ఒకాయన అడిగారు. "సార్ మీరు చిన్నప్పటి నుంచి పుస్తకాలు రాయడం మొదలెట్టారు కదా! మీరేంటి బుక్స్ రాయడం మానేశారు? మాస్టర్ గారు పుస్తకాలు రాస్తారు. మీరు బుక్స్ రాయొచ్చు కదా!" అని అడిగారు. చెప్పాను, "దేర్ ఈస్ వన్ క్వెషన్ హియర్" అని చెప్పాను. "దేర్ ఆర్ 2 ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ దేర్ విల్ బి 2 చాయిస్ విల్ బి గివెన్ టు అస్. 2 చాయిసెస్. వన్ ఈస్ వి ఆర్ ఐ, సెకండ్ ఈస్ అదర్స్. పర్సనల్, ఇంపర్సనల్." నేను చెప్పాను, "నా చాయిస్ ఏంటంటే నేను పుస్తకాలు రాసి ఆ విజ్డమ్ మాస్టర్ గారి పుస్తకాలో, లేకపోతే బెనిఫిసెంట్ పుస్తకాలో, బ్లావత్స్కీ పుస్తకాలో, ఆలిస్ బెయిలీ పుస్తకాలు తీసుకుని, లేకపోతే వివేకానంద పుస్తకాలు, ఠాగూర్, నేను చాలా పుస్తకాలు చదువున్నాను. కొన్ని వేల పుస్తకాలు చదువున్నాను కాబట్టి, అందులో తీసుకుని ఒక బుక్ నేను రాసేసుకోవచ్చు. ఎవరికి తెలీదు ఎక్కడి నుంచి రాసానో, ఎవడు కూడా తెచ్చారు తెలియని కూడా తెలీదు. దట్ ఈస్ వన్ చాయిస్. ఐ విల్ గెట్ మనీ అండ్ ఫేమ్." మాస్టర్ గారి తర్వాత జగద్గురుపేటలో ఫస్ట్ బుక్ రాసింది నేనే. పికే గారి తర్వాత. సరైన ఇన్ఫర్మేషన్. ఫస్ట్ బుక్కులు రాయడం మానేసింది కూడా నేనే. మాస్టర్ గారి విజడమ్ ప్రపంచానికి ఇవ్వాలా? నా తెలివితేటలు ప్రపంచానికి ఇవ్వాలా అంటే, నా తెలివితేటలు ఇవ్వకపోయినా ప్రపంచానికి వచ్చే నష్టం లేదు. మాస్టర్ గారి విజడమ్ ఇవ్వాలి ప్రపంచానికి అనుకున్నాను కాబట్టి, ఆయన ఇచ్చిన విజడమ్ అంతా ఏదైతే అన్‌పబ్లిష్డ్‌గా ఉన్నదో, దాన్ని తీసుకొని మొత్తం అంతా ప్రపంచం ముందు పెట్టి, అప్పటికి ఇంకా మనకు మాస్టర్ గారికి వచ్చారా పర్లేదు అనుకుంట వెళ్ళిపోయి హ్యాపీగా, "ఉండరా కొంతకాలం నీకు కొంచెం కరం మిగిలిపోయిందంటే, అప్పుడు నా పుస్తకాల సంగతి చూసుకుంటా" అని చెప్పాను. దట్ ఈస్ ది రైట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ది వర్డ్స్. పర్పస్ అంటే అలా అర్థం చేసుకోవాలి. చాయిస్ ఎప్పుడూ ఉంటుంది మనకి. నువ్వుంటావా? ఆయనుంటాడా? ఆయన ఉండాలంటే మన కుర్చీ ఖాళీ చేయాలి. దక్షుడి గురించి చెప్పారు కదా! మాస్టర్ మీరేమంటారు? దక్షయజ్ఞం మీరు వినే ఉంటారు. ఎంత హైలీ అడ్వాన్స్‌డ్ లెక్చర్స్ దక్షయజ్ఞం ఎంత హైలీ అడ్వాన్స్‌డ్ లెక్చర్స్ అని. దక్షుడు అంటే ఏంటి? ఏం చెప్తున్నారు మాస్టర్ గారు? నేను ఇదంతా నేను చేస్తున్నాను. నా వల్ల ఇదంతా మొత్తం నడుస్తుంది. యజ్ఞం నా పేర నడవాలి. నా పేరున యజ్ఞం చేయాలి మీరు. నా పేరే మీరు స్మరించాలా. వాసుదేవుడిని గాదు, శివుడిని గాదు, వీడిని గాదు, వాడిని గాదు. ఎవరినైనా చేయండి గానీ, ఆ శివుడిని మాత్రం తలచబోకండి. మనలో ప్రతి ఒక్కళ్ళో దక్షుడుంటాడు. ఉంటాడు. వాడు పోతే గదా శివుడో, విష్ణువో వస్తాడు బయటికి. అది విజ్డమ్ అంటే. అది చెప్తున్నారు. సో, మీరు ఐన్‌స్టీన్ కాదలుచుకుంటే ఐన్‌స్టీన్ అనే పదం ఎందుకు వాడారో తెలుసా మాస్టర్ గారు? అది కూడా చెప్తా. అక్వేరియన్ ఏజ్ గురించి చాలా మాటలు నేను అక్వేరియన్, అక్వేరియన్ అంటూ ఉంటాను. ఆ మనుషులు కనిపించట్లా. వాళ్ళ కోసం వెతుక్కోవాల్సొస్తుంది. అక్వేరియన్ ఏజ్‌లో ద ఫస్ట్ థింగ్ ఈజ్ సైన్స్ అండ్ దెన్ స్పిరిచువాలిటీ. అక్వేరియన్ ఏజ్‌లో స్పిరిచువాలిటీ ఫస్ట్‌గా సైన్స్ ఫస్ట్. అందుకు మనం ఏమంటాం? స్పిరిచువల్ సైన్స్ అంటాము. అంటే దేన్నైతే వేదాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని, పురాణాల్లో గాని, వాటిల్లో గాని చెప్పారో, దాన్ని అక్వైరింగ్ ఏజ్‌లో సైంటిఫిక్ టెర్మినాలజీలో ఎక్స్‌ప్లెయిన్ చేయగల స్పిరిచువల్ సైంటిస్ట్‌లు భూమి మీద పుట్టాలి. దట్ ఈస్ ద ట్రూ అక్వైరింగ్ ఏజ్. మేమెవరు సైన్స్ స్టూడెంట్స్ కాదు. అన్‌ఫార్చునేట్‌లీ. సైన్స్ ప్రొఫెసర్స్‌ని నేను కలిసాను. వాళ్ళకి నాకు ఇందాక మా తమ్ముడు కొడుకొచ్చాడు. ఆ యూనివర్సిటీలో నేను లెక్చర్‌లు ఇచ్చినప్పుడు, ఆ ప్రొఫెసర్స్‌కి లెక్చర్‌లు ఇచ్చినప్పుడు, నేను సైన్స్ స్టూడెంట్‌ని కాదు. నా ఫిజిక్స్ నేను చాలా వీకు. అందుకే నేను బయాలజీలోకి మారాను తర్వాత. తర్వాత లిటరేచర్‌లోకి మారాను. సైన్స్ స్టూడెంట్‌ని కాదంటే వాళ్ళేం చెప్పారో తెలుసా? "ఎవరు చెప్పారు నీకు సైన్స్ రాదని" అని అన్నారు. నాకు రాదు నిజంగా నేను ఫెయిల్ అయ్యాను. 3 సార్లు ఫిజిక్స్‌లో నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పా. "లేదు నువ్వు ఇచ్చే లెక్చర్‌లన్నీ కూడా ఫిజిక్స్ బ్యాక్‌గ్రౌండే కదా!" అన్నారు వాళ్ళు. అంటే "నేను ఇచ్చే లెక్చర్‌లు మాస్టర్ వారే కదా!" అంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? ఆ అమ్మాయి ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్ పీహెచ్‌డీ 2 పీహెచ్‌డీలు చేసింది. ఆ ప్రొఫెసర్ ఏం చెప్పింది తెలుసా? "ఆల్ ది లెక్చర్స్ గివెన్ బై మాస్టర్ ఈకే మోస్ట్ ఆఫ్ ది బ్యాక్‌గ్రౌండ్ ఇస్ ద ఫిజిక్స్" అని చెప్పిందామె. "ఏ ట్రూ ఫిజిక్స్ ప్రొఫెసర్ షుడ్ బికమ్ ఏ స్పిరిచువల్ పర్సన్ బై హెర్‌సెల్ఫ్ ఆర్ బై హిమ్‌సెల్ఫ్." నిజమైన ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు భగవంతుడిని నమ్ముతారు సుమా! ఈ క్రియేషన్ మొత్తం అంతా భగవంతుడిని నమ్ముతారు. నీకు చెప్తున్నా నేను ప్రొఫెసర్‌గా అని చెప్పింది ఆ అమ్మాయి. ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను మీకిదంటే ఐన్‌స్టీన్ అనే పదం మాస్టర్ ఎందుకు వాడారంటే, అక్వైరియన్ ఏజ్‌లో సైంటిస్టు మన యాన్షియంట్ స్పిరిచువలిజంని మోడర్న్ టెర్మినాలజీలో ఎక్స్‌ప్లెయిన్ చేయగల ఏజ్ ఒకటొస్తుంది. అక్కడ అందులు చెప్పినట్టు సైంటిస్ట్ అండ్ స్పిరిచువలిస్ట్ ఇద్దరు ఒక చెయ్యేసి కలుపుకొని హాయ్ బ్రదర్ అనుకుంటూనేమో స్వామీజీ, చిన్మయ మిషను, జగద్గురుపీఠం కలిసినట్టుగా సైంటిస్ట్ అండ్ స్పిరిచువలిస్ట్ కలిసి కలుపుకొని సైన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. నౌ దే కెనాట్ డూ ఇట్. నెక్స్ట్ ఇయర్‌లో నేను అమెరికాలో రిలీజ్ అయ్యే బుక్ ఏంటో తెలుసా?
మాస్టర్ గారి తాలూకు పుస్తకాల్లో ఉన్న సైన్సు రాబోయే 100 సంవత్సరాల్లో కూడా ఉన్న సైంటిస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌కి అర్థం చేసుకోలేని సైన్స్ ఏది ఇచ్చారో, దాన్ని తీసి ఓ బుక్ ప్రింట్ చేసి మనం రిలీజ్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఎ బుక్ ఇన్ 2024, 25 ఇన్ అమెరికన్ యూనివర్సిటీ. A book by the Master C.K. written by him, given in his lectures. It will take minimum 100 years to the present scientist to understand the concepts given by the Master in his books. That book we are going to release in the American University. That's what I am explaining here. అది మా సీకే అండి. చదువుకోండి పుస్తకాలు మాస్టర్ గారు. చదువుకున్నాను ఎందుకు చెప్తే ఓపెన్ చేస్తున్నా అంటే అది మీరు మిస్ అయిపోతారు. ఆ పార్ట్ మీరు చాలా బాగా ఎగ్జాంపుల్ ఇచ్చారే మాస్టర్ అనుకుంటారు. ఏం చెప్తారు మాస్టర్ గారు? యూ ఆర్ నథింగ్ బట్ స్పేస్ ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్ అంటారు మాస్టర్. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు. యూ ఆర్ నథింగ్ బట్ స్పేస్ ఔట్‌సైడ్ అండ్ స్పేస్ ఇన్‌సైడ్. ఏంటి అర్థమవుతుంది నా మొహం దాంట్లో? ఏం అర్థం అవుతుంది? దానికో మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్ చేస్తే వస్తుందా? రాదు. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ మెడిటేషన్ మనకు స్ఫురిస్తే అప్పుడు మ్యాచ్ అవుతాయి. ఫర్ ఎవ్రీ టీచింగ్ ఆఫ్ ది మాస్టర్ సీకే ఇన్ హిస్ బుక్స్ దేర్ విల్ బి అన్ అప్లికేషన్ బిసైడ్స్ అండర్‌లయింగ్. Somebody has to explain to you the meditation of that. Otherwise, it is very difficult. Out of 100, 99% difficult to take that meditation out. ఈ మాస్టర్ గారి పుస్తకాల మీద మరి 25 పుస్తకాలు రాయొచ్చండి కామెంటరీస్. అయిపోయింది. నెక్స్ట్ ఈ లెక్చర్ దేంట్లో హెల్త్, హోప్ అండ్ పాజిటివ్ థింకింగ్‌లో చెప్పాను మీకు నేను స్టేట్మెంట్ ఇచ్చాను. తర్వాత ఇది సర్వాంతర్యామి, అంతర్యామి అని చెప్పి మనం అనుకుంటాం కదా! చెప్తున్నారు మాస్టర్ గారు. God has sacrificed himself in the form of omnipresence. The result is we exist. అదే పురుషవాదం. ఆయన సాక్రిఫైస్ చేసుకుంటే మనం వచ్చామటండి. అంటే మొట్టమొదట మనకు గుర్తుండాల్సింది ఏంటి? గుర్తుండాలా? పొద్దుట లేవంగానే ఆయన త్యాగం చేసుకుంటే మనం పుట్టాం కాబట్టి, మనం అంటే ఆయనదేరా, ఈ ప్రాపర్టీ అంతా ఆయనదేరా అని చెప్పాలి. అదెక్కడ మనకుంటుంది? ఏదైనా వస్తే పట్రా, పట్రా అన్నట్టుగా ఉంటుంది తప్ప, గివింగ్ అక్కడ ఉంటుంది. రిసెప్షన్, రిసీవింగ్ తప్ప. ఈకే గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారండి. ఆ ఎగ్జాంపుల్స్ అనే బుక్ ఎయాలండి. ఎన్ని పుస్తకాలేస్తాను నేను. చాలా మంది విన్నవాళ్ళు ఉంటారు. మర్చిపోతారు. ఎందుకంటే సాధనలో తెచ్చుకోకపోతే ఇవన్నీ మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ చెప్తారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ మేనల్డ్ ఒకాయన ఉండేవాడు. ప్రబోధ్ కుమార్ చటర్జీ సంథింగ్ పేరు నాకు గుర్తులేదు. ఇప్పుడు 71, 72 అంటే అప్పుడు 21, 22 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఏం గుర్తుంటాయి అవి పేర్లు. ఆయన ఒక పెయింటింగ్ ఏసాటండి. ఆ పెయింటింగ్ ఏదో తెలుసా? హిమాలయాలకెళ్ళిపోయాట ఆయన. ఆ పెయింటింగ్ ఏదో తెలుసా? పొద్దుట మంచు కురిసే వేళలో ఆకు మీద ఒక బొట్టు ఉంటుందన్నమాట. ఆకు మీద ఒక డ్రాప్ ఉంటుంది. మొత్తం అంతా కింద పడిపోయి డ్రాప్ మిగులుతుంది. పైనుంటుంది. ఆకు పైన, లీఫ్ పైనుంటుంది. దాని మీద సన్‌రైజ్ వచ్చినప్పుడు అది కూడా మబ్బులోంచి వస్తూ పోతూ, వస్తూ పోతుంటుందట హిమాలయస్‌లో. ఆ సన్‌రైజ్ తాలూకు ఒక రే వచ్చి ఈ వాటర్ డ్రాప్ మీద పడుతుంది. పడితే ఆ డ్రాప్‌లో నుంచి కొన్ని కలర్స్ రిఫ్లెక్షన్ వస్తుంది. అది ఆయన పెయింట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? కొంచెం ఆర్టిస్టిక్ ఇది ఉండాలి. అయినా అర్థమవుతుంది. చలికాలంలో, మంచు కాలంలో ఒక మంచు బిందువు ఒక ఒక వాటర్ డ్రాప్ ఆకు మీద పడినప్పుడు, ఆ సన్‌రైజ్ వచ్చినప్పుడు సన్‌రైజ్‌లోంచి సన్ రే ఉంటుంది కదా! అది దీని మీద పడినప్పుడు, ఆ డ్రాప్‌లో రిఫ్లెక్షన్స్ వస్తాయి. దాన్ని పెయింట్ చేయాలి. ఆయన 3, 4 మంత్స్ అక్కడ ఉండి, ప్రతిరోజు కెమెరా పెట్టుకొని, రాక అట్లా 3, 4 మంత్స్ అయిన తర్వాత అది ఫోటోగ్రాఫ్ చేసుకొని, ఇంటికెళ్ళి కొన్ని నెలలు కూర్చొని, దాన్ని పెయింట్ చేశాడు. వచ్చింది. మీకు అర్థం కాదు. మీరు ఆర్టిస్ట్ అయితే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానో. ఎంత డిఫికల్ట్ అది. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అని ఒక యూరోపియన్ ఒకాయన వచ్చాడు. చూసాడు. స్టన్ అయిపోయాడు. నాకు అమ్ముతావా అని అడిగాడు. ఎంత కావాల్స్తే తీసుకో చెక్ ఇస్తాను. బ్లాంక్ చెక్ ఇస్తాను తీసుకోమన్నాడు. అన్నాడు నాదైతే నీ నీ నేను చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎంత ఎంజాయ్ చేస్తున్నావో ఈ పెయింటింగ్ చూసి. అదైతే నేను నీకు ఇచ్చుండేవాడిని. నాది కాదు కదా అన్నాడు. మాస్టర్ ఇచ్చిన ఎగ్జాంపుల్ అండి. ఈకే గారు ఇచ్చిన ఎగ్జాంపుల్. అంటే ఆయన అన్నాడు నువ్వు ఇచ్చిన పెయింటింగే కదా అన్నాడు. పెయింటింగ్ నాదే. చెయ్యి నాదే. పట్టుకున్నటువంటి బ్రష్ నాదే.
కలర్స్ నావే. ఈ చేతిలోంచి వేయించింది. ఈ ఆర్ట్ నాకు నేర్పించింది. ఆర్ట్ మీద నాకు ఒక రకమైనటువంటి ఇష్టం కలిగించింది మా మావయ్య. కాబట్టి బిలాంగ్స్ టు ద ఠాగూర్, నాట్ టు మీ. ఇది చాలదండి జీవితాలు మార్చేయడానికి ఎగ్జాంపుల్. భగవద్గీతలో కర్తృత్వం ఆపాదించుకోవద్దు, స్వధర్మాన్ని అనుసరించి చెప్తాం కదా పెద్ద శ్లోకాలు. అవసరమా? ఇది చాలదండి. అంటే when it is given to you, to us by the God, by the master, or by the nature, or by genetics, if something comes to us without our effort, it belongs to all. We should not have any property rights on that. That is the basic principle of the spiritual life. ఇది అర్థం కాకుండా నా మొహం స్పిరిచువల్ లైఫ్ ఏంటండి? ఎప్పుడు వెతుకులాటేనా? ఏమొస్తుందో, 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 ఏమొస్తుంది? నా మొహం ఏం రాదు. వచ్చినా పోతుంది. ఆ దేశంలో నువ్వు పోతావు. ఏమి ఏమి రాదు మనతో తెలిసేటప్పటికి మనం పోతాం. అప్పుడు తెలిసేంటి తెలియకపోతే ఏంటి? ఇదండి. అంటే ఈ మాస్టర్ ఇచ్చిన ప్రతి ఎగ్జాంపుల్ వెనకాల ఒక ఎగ్జాంపుల్ ఆయన ఇస్తారు. ఆయన లెక్చర్స్‌లో అది చెప్పారిది. సో, ద టోటల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ సాక్రిఫైస్ ఫర్ ది బర్త్ ఆఫ్ ది ఇండివిడ్యువల్ ఎగ్జిస్టెన్స్. మనం ఉన్నామంటే ఆయన త్యాగం చేస్తే మనం ఉన్నామండి. మాస్టర్ గారు ఉన్నారు కాబట్టి జగద్గురుపీఠం ఉందండి. జగద్గురుపీఠం ఉంది కాబట్టి డయాస్ ఉందండి. డయాస్ ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నామండి. మీరు వింటున్నారండి. వాళ్ళకి బోధనలు పెడుతున్నారండి. అది ఉంది కాబట్టి భారతి కుమార్ గారు వచ్చి మాస్టర్ గారి తాలూకు లీనియేజ్ అంతా చాలా భుజస్కంధాలు పెట్టి మోసుకెళ్లారండి. ఆయన చేశారు కాబట్టి ఇంతకాలం డయాస్ ఉంది మనం మాట్లాడుతున్నామండి. చేసుకుంటూ పోతే మన అమ్మ, మా నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అట్లా పోతూ ఉంటే అసలు మనం ఎక్కడ ఉంటామండి? అసలు మన ఎగ్జిస్టెన్స్‌కి మీనింగ్ ఏమైనా ఉంటుందా అసలు? నాకు ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటుందా? వాళ్ళ కోసం పని చేస్తే దీనికి ఇంపార్టెన్స్ ఉంటుందండి. లేకపోతే మందిలో ఒకటిగా వెళ్ళిపోతామండి. వి విల్ బోర్న్ అండ్ వి విల్ డై. దట్స్ ఇట్. లైక్ ఆల్ అదర్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. త్రూ యువర్ ఇది ఇంకో స్టేట్మెంట్ ఇది. ఇది బైబిల్‌లో స్టేట్మెంట్ ఇది చాలా నాకు ఇష్టమైనది. ఇది ఫస్ట్ జెనసిస్‌లో ఉంటుంది. మ్యాన్ ఈస్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ అండ్ లైక్‌నెస్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో మ్యాన్ ఈస్ మేడ్ ఎ క్రియేటర్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్ ఆన్ ది బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ది క్రియేటర్. గాడ్ ఈస్ ద క్రియేటర్. ఎవ్రి హ్యూమన్ బీయింగ్ ఈస్ ఎ క్రియేటర్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అండి ఇది. నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆపేస్తాను. మంచి నోట్‌లో ఆఫ్ చేస్తాను. ఏంటంటే మ్యాన్ ఈస్ మేడ్ ఇన్ ది ఇమేజ్ అండ్ లైక్‌నెస్ ఆఫ్ గాడ్. మనిషి హ్యూమన్ ఇంతవరకు ఉన్న ఎవల్యూషన్‌లో మన ఎర్త్ ఎవల్యూషన్ మాట్లాడుకుంటాం మనం. మిగతా గ్రహాలు మాట్లాడుకోవట్లేదు. ఎర్త్ ఎవల్యూషన్‌లో ద మోస్ట్ హైయెస్ట్ స్పీషీస్ ఆన్ ది ఎర్త్ ఈస్ ది హ్యూమన్ బీయింగ్. ఇంతకన్నా బెటర్ మెకానిజం ఉన్న స్పీషీస్ భూగోళం మీద లేవు. భౌతిక ప్రపంచంలో. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. The most sophisticated equipment and species on this earth is the human being. That is the importance of the human being and the human body, human physical body. మొట్టమొదటి అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకుంటే ఏం తినొచ్చు, ఏం తినకూడదు ఏం చెప్పక్కలే ఎవడికి. The human body is given to us by the higher beings for a particular purpose, to continue the purpose of the creation. అందుకోసం మనకి వాడి ఇచ్చారు. ఎట్లా పడితే అట్లా తిని, ఎట్లా పడితే అట్లా తిరిగి, ఎట్లా పడితే అట్లా మాట్లాడి, అడ్డగాడిదలాగా మేషాల భాషలో చెప్పాలి. నా భాష కాదది. అడ్డగాడిదని ఆయన లాంగ్వేజ్ నాది కాదు అనుకోకండి. అడ్డగాడిదలాగా తిరగాలని కాదు ఇచ్చింది ఈ బాడీ. ఎందుకిచ్చారో అందుకు ఉపయోగించండి సుమా అని చెప్తున్నారు. ఎందుకిచ్చారో అందుకు ఉపయోగిస్తే వాళ్ళు దిగొస్తారు సుమా అని చెప్తున్నారు. వాళ్ళకి హారతులిస్తే వాళ్ళు దిగి రారు గుర్తుపెట్టుకోండి. అది పరమ గురువుల మార్గం కానే కాదది. అది రిచువలిస్టిక్ ఆర్డర్ అది. తప్పులేదు దాంట్లో. పూజల్లో తప్పులేదు, హారతుల్లో తప్పులేదు, శ్లోకాల్లో తప్పులేదు, పాటల్లో తప్పులేదు. అసలు ప్రపంచంలో దేంట్లోనూ తప్పులేదు. ఎవడు ఏ స్టేజ్‌లో ఉంటే దాంట్లోంచి ఉద్ధరించబడ్డాక వాడు చేసుకుంటూ ఉంటాడు. దాంట్లో ఏం లేదు. పరమగుల మార్గం అనేది ఏంటి తెలుసా? యూ ఆర్ వన్ విత్ ద ప్లాన్ ఆర్ నాట్. దట్స్ ఇట్. యూ ఆర్ నాట్ వన్ విత్ ద ప్లాన్. లేకపోతే వెయిట్ ఫర్ సమ్ టైమ్. వాట్ ఈస్ వెయిట్? ఏ కొమ్మలు ములిపోతున్నాయి. ఇదే ఆఖరి బర్త్ కాదు కదా మనకి. యూ ఆర్ విత్ ద ప్లాన్. దే విల్ బి విత్ యూ. యూ ఆర్ నాట్ విత్ ద ప్లాన్. దే విల్ వెయిట్. దట్స్ ఇట్. దే విల్ నాట్ కర్స్ యూ. దే విల్ నాట్ కేర్ ఫర్ అస్. దే విల్ నాట్ లుక్ అట్ అస్. అది. చెప్పి man is made in the image and likeness of God, and also man is made a creator of his own
మ్యాన్ ఈజ్ మేడ్ ఏ క్రియేటర్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద క్రియేటర్. ఇది బ్యూటిఫుల్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కి ఎంత తపస్సు కావాలండి. సరస్వతి దేవి ఆయనలో పలకాలి, గణపతి ఆయనలోంచి పలకాలి, అగ్రీవుడు ఆయనలోంచి పలకాలి, శ్యామలాదేవి ఆయనలోంచి పలకాలి. చదివి వినిపిస్తా. మ్యాన్ ఈజ్ మేడ్ ఏ క్రియేటర్. మనిషి ఒక క్రియేటర్ గా, సృష్టికర్తగా చేయబడ్డాట. ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యూచర్, వాడి భవిష్యత్తుకి వాడినే క్రియేటర్ గా వాడు చేయబడ్డాట. మనిషి తాలూకు భవిష్యత్తుని వాడే సృష్టించుకునేటట్టుగా వాడు క్రియేట్ చేయబడ్డాట. ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది క్రియేటర్, వీడి బ్యాక్గ్రౌండ్ లో చేయలేదు. సృష్టికర్త బ్యాక్గ్రౌండ్ లో మనిషిని కూడా క్రియేటర్ గా తయారు చేసేట చెప్తున్నారు. గాడ్ ఇస్ ద క్రియేటర్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యూచర్. God is a creator and every human being is a creator in this case, because he is created with the God who is a creator. That created the human being, but he is the creator. He is the creator of the universe, but man is the creator of his own future. That's interesting. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పి వదిలేస్తానండి. ఒళ్ళు జలదరిస్తుంది, జాగ్రత్తగా వినండి. 5 minutes ఎక్కువ అవుతుంది, కంగారు ఏం లేదు. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రోజు వస్తుంది, అందరికీ వస్తుంది. ఈ జామలో వస్తుందా, ఇంకో జామలో వస్తుందా, ఇంకో జామలో వస్తుందా నాకు తెలియదు. వస్తుంది అనేది కరెక్ట్. పుట్టినవాడు పోతాడని ఎంత కరెక్టో, మనలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఎవల్యూషన్ ఎక్కడ దాకా పోతాం మనం. పొద్దుట ఎవరు కనిపిస్తాడు మన సూర్యోదయంలో? మనలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక జామలో 100, 1000, 1,00,000 అయిన తర్వాత ఒక సూర్యభగవానుడు అవుతాం, సూర్యకిరణం అవుతాం. ఇట్ ఈస్ ష్యూర్. ఇప్పుడు అనేదే పాయింట్. వన్ ఆఫ్ us will become a sun ray or a sun sometime, maybe 100 births or 1,000 births, I don't know, or next birth I don't know, but definitely it is a sure prediction. Every one of us will become a sun. That is what Master GK explained in his book Initiates Human and Solar. That's it. ఇప్పుడు ఒక లైఫ్ వస్తుందండి. మాస్టర్ మనల్ని కూర్చోబెట్టి ఏం చెప్తారు తెలుసా? మీకు ఎలా తెలుసు అడగవాకండి. ఎక్కడ చెప్తారు నాకు తెలుసు. కూర్చోబెట్టి 1,00,000 మంది ఉంటే ఒకడు చెప్తాడు ఆయన. దాన్ని బట్టి మేము అర్థం చేసుకో. కూర్చోబెట్టి బ్రదర్ అదే చెప్తే ఇది అంటాడు ఆయన. నీ తాళం చెవి నీకు ఇచ్చేస్తున్నా, నీ ఫ్యూచర్ తాళం చెవి నీ చేతిలో పెట్టేస్తున్నా. ఇక్కడి నుంచి నీ జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా, జ్ఞానం వచ్చినా, జ్ఞానం పోయినా, నువ్వు ఉత్తరించబడ్డా, నువ్వు ఏమైపోయినా, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, బికాజ్ ఐఎమ్ గివింగ్ యూ ద కీ టు యూ. నెక్స్ట్ ఇంకా భయపడి చెప్తాను మీకు. నేను ఉత్తినే డిసైబుల్స్, మాస్టర్స్ ప్రేయర్ చేస్తే వస్తారు, ఏంటి ఏం రారు వాళ్ళు. అట్లా అంత వేగంగా వచ్చేస్తుంది, అంత సీన్ ఉండదు అక్కడ. మన ఫీలింగ్ అంటే సెకండ్ స్టెప్. ఇవాళ నుంచి నీకు మందులు పనిచేయవు. ఈ రోజు నుంచి నీకు ప్రిడిక్షన్స్ పనిచేయవు. నీ హార్స్కోప్ నువ్వు చూసుకోవద్దు, వాడికి చూపించొద్దు, పనిచేయదు. నీ చేతిలో రేఖలు నీకు పనిచేయ, వాడికి చూపించవు. నేనేం కాపాడుతుంది? ఏ రోజైతే నువ్వు ఎన్ని నిమిషాలు నువ్వు ధ్యానంలో ఉంటావు. ధ్యానం అంటే ఏంటి? కళ్ళు మూసుకుని చేసేది కాదు. ఈ మొత్తం అంతా ఉన్నదే నాలో ఉన్నది, ఇదే అంతా ఉన్నదనే భావన ఉంటుంది చూసారంటే, నేను దాంట్లో నాలో అది ఉండటం కాదు. మాస్టర్ చెప్తాడు, ఇవాళ నుంచి నీ జాతకం పనిచేయదు, గ్రహాలు పనిచేయవు, మందులు పనిచేయవు, ఇట్లా బతకాలి. ఏ రోజైతే మాస్టర్ మౌర్య టీచింగ్ ఇది. టీచింగ్ ఏంటి తెలుసా? ఎప్పుడు మనం మృత్యువులో ఉంటామటండి. ఎప్పుడో రోజు మొత్తం మీద అటండి 24 అవర్స్లో అంటండి ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో మాత్రమే మన జీవితంలో ఉంటామటండి. మిగతా 23 అవర్స్ 50 మినిట్స్ 55 సెకండ్స్ మన మృత్యువులో ఉంటాడు. ఎందుకంటే అంటే మనం మనలా ఉంటే మృత్యు అటండి, మనం ఆయనలాగా ఉంటే అది జీవితం అటండి. ఇక్కడ ఉంటాం. మాస్టర్ పట్టుకొచ్చి ఇస్తాడు, మనకి ఇచ్చి వెళ్ళిపోవని చెప్తాడు. దిక్కు మొక్కు ఉండదు. హోమియోపతి మందులు పనిచేయవు, ఎలోపతి మందులు పనిచేయవు, ఆయుర్వేదం మందులు పనిచేయవు, మీరు చేసే హీలింగ్స్ పనిచేయవు, మీరు చేసే ప్రార్థనలు పనిచేయవు. వాడిని వాడే కాపాడుకోవాలి, కాపాడుకోలేదు పోతాడు. వీడు పోతే ప్రపంచానికి నష్టమే లేదు కదా వాళ్ళ దృష్టిలో. అలా లైఫ్ కావాలా మనకి?
That is the starting point of an accepted discipleship. This state is the first step of an accepted discipleship. ఆ యాక్సెప్టెన్స్ గురువు ఆయన మనల్ని పిలిచి ఇచ్చినప్పుడు ఇట్లా ఉంటది ట్రైనింగ్. ఆయన కనిపించడు. ఏం చేసినా ఆయన కనిపించడు. అట్లాగా మాస్టర్ మాస్టర్ చేత ఏ మాస్టర్ చెప్పను నేను మీకు. అలా మాస్టర్ చేత ఇన్‌స్ట్రక్షన్ ఇప్పించినటువంటి ఒక ఆయన నాకు పర్సనల్‌గా తెలుసు. అందుకే మాస్టర్ ముందు ఒక చోట చెప్తారు. నీ డెసిషన్స్ నువ్వే తీసుకో. నీ టేస్ట్ నువ్వే డిసైడ్ చేస్తే చిన్న టీచింగ్ కాదు. ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత మన లైఫ్‌ని మనమే మోల్డ్ చేసుకోవాల్సొస్తుంది. అంతవరకు మాస్టర్ గైడ్ చేస్తాడు. ఇక్కడికొచ్చిన నువ్వు మోల్డ్ చేసుకో. ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని చెప్తాడు. దట్ స్టేజ్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ డేంజరస్ స్టేట్ ఇన్ ద లైఫ్. 1,00,000 మందెళ్తే 99,990 మంది పడిపోతారు. అదే శ్రీకృష్ణుడు చెప్పాడు. 1000 మందొస్తే ఒకడే మిగులుతాడురా అని చెప్పాడు. అట్లా ఏంటది బహునాం ఆ! అట్లాగా అట్లాంటి ఒకళ్ళని 100 మంది 1000 మంది తయారు చేసి మళ్ళీ ఒకడే మిగులుతాడు. ఆ ఒక్కడు నేను ఎందుకు కాకూడదు అని మనం ట్రై చేయాలి. దట్స్ ఇట్. ఇదండి. మాస్టర్ గారి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అలా వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఇది పుస్తకాలకి చిత్రపాలన స్వామీజీ, నేను మాకు చేతనైనంత వరకు ఇవన్నీ ఇచ్చాము. ఇది మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఎవరికైతే వచ్చో ఇంగ్లీష్ చదువుకోండి. ఇంగ్లీష్ పుస్తకాలు కొనుక్కోండి, చదువుకోండి. ఇది కొంచెం అంటే ఇక్కడ నేను అమెరికా యూనివర్సిటీలో 4 పదాలు కొత్త పదాలు కనిపెట్టుకున్నా. స్పిరిచువలిజం. ఈకే గారు అనుకో. ఈకే గారు మా సివి స్పిరిచువలిజం. డబుల్ స్పిరిచువల్. వివేకానంద, ఈకే గారు ఆ బ్యాచ్ అంతా. స్పిరిచువల్ ప్రొఫెషనలిజం. ప్రొఫెషనల్ స్పిరిచువలిజం. స్పిరిచువల్ కమర్షియలిజం. కమర్షియల్ స్పిరిచువలిజం. ఇది కమర్షియల్ అన్నమాట. ఇప్పుడు పుస్తకాలు కొనుక్కోమని చెప్తున్నాను కదా! అందువల్ల కొనుక్కోండి. నా రిక్వెస్ట్ ఒకటే. మీరు ఈకే గారి పుస్తకాలు, కేపీకే గారి పుస్తకాలు ఇంట్లో పెట్టుకోండి ముందు ఫస్టు. ఇయ్యండి. చదువుకోండి. ఆహ్, చాలా ఒక 1 ఇయర్ అయిపోతే ఈ పుస్తకాలన్నీ ఇంగ్లీష్ బుక్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్ లెక్చర్‌కి నేను 75th ఇయర్‌కి వస్తా. అప్పటికి ఈ మాస్టర్ గారి తాలూకు యజ్ఞంలో నా 75th ఇయర్ నాటికి ఇంగ్లీష్ బుక్స్ పూర్తి చేయాలనుకుంటున్నాను. లాస్ట్ బుక్ అమెరికాలో చేయాలనుకుంటున్నాను. అప్పటిదాకా మనల్ని అట్టిపెడితే వాళ్ళు అది కవర్ చేస్తారు. అది పెద్ద పాయింట్ కాదు. అందులో పెద్ద వరి అవ్వాల్సింది నీట్‌గా ఫీల్ అవ్వాల్సింది ఏమి లేదు. సో, పుస్తకాలు చదువుకోండి. భాగవతం చదువుకోండి మాస్టర్ గారిది. శంకరరావు చదువుకోండి. మీకు ఇష్టం వచ్చిన పుస్తకాలు చదువు. ఇంగ్లీష్ బుక్స్ నేనేం అడుగుతున్నానంటే ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది దేవాస్ ఫస్ట్. దట్ ఈస్ నంబర్ 1. ఆహ్, టోల్డ్ బై మాస్టర్ సివివి. Previously Sanskrit is the Deva language and now English is the Deva language. And coming books are the most of the wisdom come in English. That's why those who can read English, you just read the books of the English books of Master EK and KBK. And you will understand why I'm insisting all of you to read and read and read. So you will understand. Thank you all. Okay. Last. ఈ ప్రాక్పంచిక పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు చదువుకోండి ఎవరైనా. అద్భుతంగా ఉన్నాయి. అది ఉంటుంది చదువుకోండి. సో బిఫోర్ కంక్లూడింగ్ మై లెక్చర్ this is the last time I'm telling you. I'm concluding my lecture. I am showing you a book. This is the last book in the world now. You cannot, even though if you search for this book in Amazon, you will not find the name of the book also in Amazon. This is the last book to sell in Amazon or in any international booksellers. I am searching for this book for 5 years. Suddenly, one night, I woke up and I searched for this book, and I found the last book. To my surprise, when I got this book from America, and this is the most important book. This is the essence of Master Jwalkul's teachings. This is the essence of the 24 volumes of Master DK's teachings. The relationship by Jean H. Lawrence, and Master DK brought this book from maybe from America or Europe, I don't know. All of you read it. Actually, I thought of translating it to Telugu. I don't know when I can do it or whether I can do it or not. It's a very important book. To my surprise, you will be surprised things happen like that. And for 5 years, I could not find this book in the market. 5 సంవత్సరాలు ఈ పుస్తకం నేను బతకలేకపోయాను అసలు. బ్రతకండి మీకు తెలుస్తుంది. ఏం చెప్తాను అమెజాన్‌లో మీరు బ్రతకండి మీకు తెలుస్తుంది. యూ విల్ నాట్ ఫైండ్ దిస్ బుక్ ఇన్ అమెజాన్. ఒక బుక్ ఉందండి ఈ బుక్కు. తర్వాత నేను వెంటనే ఆ బుక్కు అమెరికాలో ఉన్న స్టూడెంట్ ఎవరో ఒక అమ్మాయి అంటే, ఆ అమ్మాయి కూడా వచ్చింది అమెరికా నుంచి గురు పూజలకి. కొని అని చెప్పా.
ఇండియా వచ్చింది. ఈ బుక్కే ఒక లైబ్రరీ బుక్కు. ఎవడో ఒక దొంగ వెధవ. అంటే అక్కడ కూడా దొంగ వెధవలు ఉంటారన్నమాట అమెరికాలో కూడా మనకి ఇండియాలో లాగా. ఓ దొంగ వెధవ అమెరికాలో లైబ్రరీలో ఈ బుక్ తీసుకొని అమెజాన్‌లో అమ్మేసాడు. అది నా చేతికొచ్చింది. చూస్తే లైబ్రరీ బుక్ ఇది. నాకొకసారి ఏంట్రా ఇంత అన్యాయం అని చూస్తే ఇది ఒకటే బుక్ ఉంది. ఆ లైబ్రరీకి ఏ లైబ్రరీ తెలీదు నాకు. అమ్మేసాడు. తీస్తే ఏ లైబ్రరీ తెలుసా ఇది? ఏ స్టేట్‌లో నేను ఏ యూనివర్సిటీలో మాస్టర్ గారి బుక్ రిలీజ్ చేయబోతున్నానో, ఆ స్టేట్‌లో, ఆ యూనివర్సిటీ ఉన్నటువంటి ఊర్లో ఉన్న లైబ్రరీ బుక్ ఇది. ఎక్కడ అమెరికా, ఎక్కడ న్యూ మెక్సికో స్టేటు, ఎక్కడ సీహెచ్ఎస్ఆర్ రాజు, ఎక్కడ లాస్ట్ బుక్ ఇన్ ది వరల్డ్. మళ్ళీ ఈ బుక్ నా చేతికొచ్చింది. యాక్చువల్లీ ఈ బుక్ మా లైబ్రరీలో ఉంటుంది. చాలా బుక్స్ మా లైబ్రరీలోంచి ఇంపార్టెంట్ బుక్స్ అన్నీ చాలా బుక్స్ మిస్ అయినయి. ఈ పుస్తకం నేనివ్వను. చూడడానికైతే బుక్‌లిచ్చేయాలి. ఇది బుక్ అండి. సో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అవి వెతుక్కోండి. 'ది లాస్ ఆఫ్ రైట్ రిలేషన్‌షిప్' వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బుక్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లిటరేచర్. You see the essence of the 24 volumes of Master Joalcol or Alice A. Bailey. The name of the book is The Loss of Right Relationship by Jenny H. Lawrence. Okay? Thank you. నమస్కారం అండి. 10 minutes ఎక్కువైంది. तस्य प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः सोमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति।